ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. రేపు ఏం జరుగుతుందో అనే భయం ఈరోజు మీ ప్రశాంతతను చంపేస్తోందా? భవిష్యత్తు అనే చీకటి గదిలోకి చూస్తూ అక్కడ ఏముందో తెలియక వణికిపోతున్నారా? గెలుపు వస్తుందో లేక ఓటమి తలుపు తడుతుందో అనే సందిగ్ధంలో కనీసం ప్రయత్నం చేయడానికి కూడా అడుగు ముందుకు వేయలేకపోతున్నారా? అయితే ఈ కథ మీకోసమే. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది ఒక జీవన మంత్రం. వేల సంవత్సరాల క్రితం సరిగా ఇలాంటి భయంతోనే ఒక మహావీరుడు కుప్పకూలిపోయాడు. ప్రపంచాన్నే జయించగల శక్తి ఉన్న భవిష్యత్తు తాలూకు ఆలోచనలతో ఆయుధాన్ని జారవిడిచాడు. అప్పుడు ఆ వీరుడికి ఆ జగద్గురువు శ్రీకృష్ణుడు చెప్పిన అద్భుతమైన ధైర్య మంత్రం ఏమిటి? అది ఈనాటి మన జీవితానికి ఎలా దిక్సూచిగా మారుతుంది? కురుక్షేత్ర రణరంగంలో ఆవిష్కృతమైన ఆ అద్భుత భట్టాన్ని, కృష్ణుడు ప్రబోధించిన ఆ స్థితప్రజ్ఞతను ఈ వీడియోలో మనం సంపూర్ణంగా తెలుసుకుందాం. మీ మనసులోని భయాలను పారద్రోలి ఒక కొత్త శక్తిని నింపే ఈ ప్రయాణంలోకి అడుగుపెడదాం. అది కురుక్షేత్ర రణరంగం. ఆకాశం అంతా దుమ్ముతో నిండిపోయింది. ఎటు చూసినా లక్షలాది మంది సైనికులు, ఏనుగుల ఫీంకారాలు, గుర్రాల సకిలింపులు, రథ చక్రాల చప్పుళ్లతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతోంది. 18 అక్షోహిణుల సైన్యం మోహరించి ఉంది. ఒక పక్క కౌరవులు, మరొక పక్క పాండవులు తమ తమ స్థానాల్లో సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో అక్కడ మారణహోమం మొదలు కాబోతోంది. గాలి కూడా భయంతో స్తంభించిపోయినట్లుగా ఉంది. ప్రతి సైనికుడి ముఖంలోనూ ఏదో తెలియని ఉద్విగ్నత. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో పాండవ మధ్యముడైన అర్జునుడు తన రథాన్ని నడుపుతున్న శ్రీకృష్ణుడిని చూసి, కృష్ణా, నా రథాన్ని ఉభయ సేనల మధ్యకు తీసుకువెళ్ళు. ఎవరెవరైతే నాతో యుద్ధం చేయడానికి వచ్చారో, ఎవరితో నేను తలపడాలో ఒక్కసారి నేను చూడాలి అని అన్నాడు. అర్జునుడి మాట విన్న వెంటనే ఆ పరమాత్మ చిరునవ్వుతో రథాన్ని ముందుకు కదిలించాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు వంటి మహామహులు ఎక్కడైతే ఉన్నారో సరిగా వారికి ఎదురుగా రథాన్ని నిలిపాడు. పార్థా, చూడు, ఇక్కడ సమావేశమైన ఈ కురువంశీయులను చూడు అని కృష్ణుడు అన్నాడు. అర్జునుడు తల ఎత్తి చూశాడు. అంతవరకు అతనికి కేవలం శత్రువులు మాత్రమే కనిపించారు. కాని ఎప్పుడైతే రథం మధ్యలో నిలిచిందో అతని దృష్టి మారింది. అతనికి అక్కడ శత్రువులు కనిపించలేదు. తాతలు, గురువులు, మేనమామలు, సోదరులు, మనుమలు, స్నేహితులు కనిపించారు. తన ఒడిలో ఆడుకున్న పిల్లలు, తనకు విద్య నేర్పిన గురువులు, తనను ఎత్తుకుని పెంచిన తాతలు అక్కడ ఆయుధాలు పట్టుకుని నిలబడి ఉన్నారు. ఆ దృశ్యం చూడగానే అర్జునుడి గుండెలో ఏదో తెలియని అలజడి మొదలైంది. అంతవరకు ఉన్న వీరత్వం ఒక్కసారిగా ఆవిరైపోయింది. భవిష్యత్తు తాలూకు భయం అతన్ని చుట్టుముట్టింది. నేను వీరిని చంపాలా? ఈ యుద్ధం తర్వాత ఏం జరుగుతుంది అనే ఆలోచన అతని మెదడులో మెదిలింది. అతని అవయవాలు వణకడం మొదలుపెట్టాయి. చేతిలో ఉన్న గాండీవం జారిపోతోంది. చర్మం మండుతున్నట్లుగా అనిపిస్తోంది. నోరు ఎండిపోతోంది. నిలబడలేక రథం మీదనే కూలబడిపోయాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒక్కటే. అర్జునుడు పెరికివాడు కాదు. ముల్లోకాలను జయించిన వీరుడు. శివుడితోనే యుద్ధం చేసిన ధనుడు. కాని ఆ క్షణంలో అతన్ని ఓడించింది శత్రువుల బలం కాదు, భవిష్యత్తు గురించి అతని మనసులో పుట్టిన భయం. కృష్ణ, అర్జునుడు ఆర్తిగా పిలిచాడు. నాకు ఏమీ తోచడం లేదు. నా మనసు భ్రమించిపోతోంది. నేను చేయబోయే ఈ పని వల్ల భవిష్యత్తులో ఘోరమైన అనర్థాలు జరుగుతాయని నాకు అనిపిస్తోంది. నేను బంధువులను చంపి విజయం సాధించినా ఆ విజయం నాకు ఎలాంటి ఆనందాన్ని ఇస్తుంది? అసలు నావాళ్లే లేనప్పుడు ఆ రాజభోగాలు ఎవరికోసం? రేపు యుద్ధం ముగిశాక మిగిలేది కేవలం సవాల గుట్టలే కదా. ఆ రక్తపు కూడు తిని నేను బతకాలా? ఇదేనా నా భవిష్యత్తు? అంటూ అర్జునుడు కన్నీరు మున్నీరుగా విలపించసాగాడు. అర్జునుడి ఆవేదనలో ఒక బలమైన వాదన ఉంది. సామాన్య మానవుడికి వచ్చే సందేహమే అతనికి వచ్చింది. మనం కూడా చాలాసార్లు ఇలాగే ఆలోచిస్తాం. ఒక పని మొదలుపెట్టే ముందు దీనివల్ల రేపు ఏం జరుగుతుందో, ఒకవేళ నేను ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి, నలుగురు ఏమనుకుంటారు అని 100 రకాలుగా ఆలోచించి వర్తమానంలో చేయాల్సిన పనిని ఆపేస్తాం. అర్జునుడు ఇంకా ఇలా అంటున్నాడు. కృష్ణ, కులక్షయం వల్ల ధర్మం నశిస్తుంది. ధర్మం నశిస్తే పాపం పెరుగుతుంది.
ఆడవాళ్లు చెడిపోతారు. వర్ణసాంకర్యం జరుగుతుంది. పితృదేవతలకు పిండాలు పెట్టేవారు ఉండరు. అంటే నేను చేసే ఈ యుద్ధం వల్ల భవిష్యత్తు తరాలు నాశనం అయిపోతాయి. ఇంతటి ఘోరమైన పాపాన్ని మూటగట్టుకోవడం కోసం నేను యుద్ధం చేయాలా? వద్దు కృష్ణ, నేను యుద్ధం చేయను. ఆయుధాలు లేని నామీద వాళ్లు దాడి చేసి చంపినా సరే అదే నాకు మేలు అని ధనుర్బాణాలను పక్కన పడేసి శోకంతో రథం వెనుక భాగంలో కూర్చుండిపోయాడు. ఇక్కడ అర్జునుడు చేస్తున్న తప్పు ఏమిటంటే జరగబోయే విషయాన్ని ఊహించుకుని వర్తమానంలో తన కర్తవ్యాన్ని విస్మరించడం. భవిష్యత్తు అనేది మన చేతుల్లో లేని విషయం. కాని ఆ భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల మన చేతుల్లో ఉన్న వర్తమానం నాశనం అవుతుంది అన్న సత్యాన్ని అర్జునుడు ఆ క్షణంలో మర్చిపోయాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ఈ కథ వింటున్నప్పుడు బహుశా మీకు కూడా మీ జీవితంలోని కొన్ని సందర్భాలు గుర్తొస్తూ ఉండవచ్చు. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని, వ్యాపారం ఎలా సాగుతుందోనని, ఆరోగ్యం రేపు ఎలా ఉంటుందోనని మనం నిత్యం మదనపడుతూనే ఉంటాం. ఈ ఆవేదన ఎంత బరువుగా ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది. ఇంతటి విలువైన మానసిక విశ్లేషణను మరియు దానికి కృష్ణుడు ఇచ్చే పరిష్కారాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇలాంటి గొప్ప విషయాలు 10 మందికి చేరడం ధర్మం. ఈ వీడియోను సిద్ధం చేయడానికి మేము పడుతున్న శ్రమకు మీ ఆదరణే మాకు బలం. ఈ కథలో మీరు లీనమైపోయే ముందు ఒక్కసారి ఈ వీడియోను లైక్ చేసి మన సనాతన ధర్మాన్ని నలుగురికి పంచడంలో భాగస్వాములు కండి. మీ ఒక్క లైక్ ఎంతో మందికి ధైర్యాన్నిచ్చేలా ఈ వీడియోను ముందుకు తీసుకువెళ్తుంది. ఇక కథలోకి వెళ్తే, అర్జునుడు అలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే శ్రీకృష్ణుడు వెంటనే అతనికి ఓదార్పునివ్వలేదు. అతన్ని బుజ్జగించలేదు. ఒక చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో వెటకారం లేదు, కాని ఒక గాయమైన అర్థముంది. అర్జునా, ఇంతటి క్లిష్ట సమయంలో నీకు ఈ అజ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? ఇది స్వర్గాన్ని ఇవ్వదు, కీర్తిని ఇవ్వదు. హృదయ దౌర్బల్యాన్ని వదిలిలే, శత్రువులను ఎదుర్కో అని గట్టిగా మందలించాడు. కాని అర్జునుడు వినలేదు. నేను భీష్ముడిని, ద్రోణుడిని ఎలా చంపగలను? వాళ్లు పూజించదగినవారు కదా. గురువులను చంపి నెత్తుటికూడు తినడం కన్నా అడుక్కుతిని బతకడం మేలు కదా అని మళ్లీ వాదించాడు. చివరికి నాకు ఏమీ తెలియడం లేదు. ధర్మం విషయంలో నా చిత్తం చెదిరిపోయింది. నేను నీ శిష్యుడిని. నాకు ఏది శ్రేయస్కరమో అది ఖచ్చితంగా చెప్పు. నిన్ను శరణు కోరుతున్నాను అని కృష్ణుడి పాదాల మీద పడ్డాడు. అప్పుడు ఆ యోగేశ్వరుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్కడి నుండే భగవద్గీత అనే జ్ఞాన గంగ ప్రవహించడం మొదలైంది. కృష్ణుడు అర్జునుడి భుజం మీద చేయి వేసి, పార్థా, నువ్వు ఎవరి గురించి అయితే బాధపడకూడదో వారి గురించే బాధపడుతున్నావు. పైగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. పండితులైన వారు చనిపోయిన వారి గురించిగాని బ్రతికి ఉన్న వారి గురించిగాని విచారించరు అని అన్నాడు. ఇది వినగానే అర్జునుడికి ఆశ్చర్యం వేసింది. అదేంటి కృష్ణా, చనిపోతే బాధపడటం సహజం కదా. రేపు వీరందరూ చనిపోతే వారి కుటుంబాల పరిస్థితి ఏంటి అని ఆలోచించడం తప్ప అన్నట్లుగా చూశాడు. దానికి కృష్ణుడు నవ్వి, అర్జునా, అసలు భవిష్యత్తు అంటే ఏమిటి? కాలం అంటే ఏమిటి? నువ్వు దేని గురించి భయపడుతున్నావు? మరణం గురించి కదా, మార్పు గురించి కదా. అసలు నువ్వు, నేను, ఈ రాజులు మనం అందరం గతంలో లేము అనుకుంటున్నావా? భవిష్యత్తులో ఉండము అనుకుంటున్నావా? నిజానికి మనందరం ఎప్పుడు ఉంటాం. కేవలం శరీరాలు మాత్రమే మారుతాయి. దేహంలో బాల్యం, యవ్వనం, ముసలితనం ఎలా వస్తాయో దేహాంతర ప్రాప్తి, మరణం తర్వాత మరో శరీరం కూడా అలాగే వస్తుంది. ధీరుడైన వాడు దీనికి కలత చెందడు అని చెప్పాడు. కృష్ణుడు ఇక్కడ అర్జునుడి భయాన్ని వేళ్లతో సహా పెకిలించి వేస్తున్నాడు. మన భయం అంతా దేనిమీద ఆధారపడి ఉంటుంది? నాది అనుకున్నది పోతుందేమోనన్న భయం, నేను అనుకున్నది కష్టాల పాలవుతుందేమోనన్న భయం. కాని కృష్ణుడు ఏమంటున్నాడంటే, అసలు నువ్వు అంటే ఈ శరీరం కాదు, ఆత్మ. దానికి చావులేదు, దానికి భవిష్యత్తు అనే భయం లేదు. అది శాశ్వతం. ఈ సత్యాన్ని గ్రహిస్తే భయం పారిపోతుంది. కాని అర్జునుడికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. మనలాగే అతనికి కూడా ఇంకా సందేహాలు ఉన్నాయి. కృష్ణ, ఆత్మ నిత్యమని,
సత్యం అని నువ్వు చెబుతున్నావు. బాగానే ఉంది. కాని కళ్ల ముందు కనిపిస్తున్న ఈ బంధాలు, ఈ ప్రేమలు అబద్ధం ఎలా అవుతాయి? యుద్ధం చేస్తే వచ్చే ఫలితం, పాపం నన్ను వెంటాడుతుంది కదా. రేపు నేను నరకానికి వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయం నన్ను వేధిస్తోంది అని అర్జునుడు తన అంతరంగాన్ని బయటపెట్టాడు. కృష్ణుడు అతని కళ్లలోకి సూటిగా చూసి, అర్జునా, సుఖందున్హకం, లాభం నష్టం, జయమపజయం, వీటిని సమానంగా చూడు. అప్పుడే యుద్ధం చెయ్యి. అలా చేస్తే నీకు పాపం అంటదు అని ఒక విచిత్రమైన మాట చెప్పాడు. మనందరికీ ఇక్కడే పెద్ద చిక్కు ప్రశ్న వస్తుంది. లాభనష్టాలను, జయాపజయాలను సమానంగా చూడటం సాధ్యమేనా? రేపు మనకు ఉద్యోగం పోతుందంటే, లేదా పరీక్షలో ఫెయిల్ అవుతామంటే భయం లేకుండా ఎలా ఉండగలం? ఆ భయం లేకపోతే మనం అసలు కష్టపడతామా అనే సందేహం మనకు వస్తుంది. అర్జునుడికి కూడా అదే సందేహం వచ్చింది. అప్పుడు కృష్ణుడు అతనికి కర్మయోగం అనే రహస్యాన్ని విప్పాడు. నీకు పని చేయడానికి మాత్రమే అధికారముంది. దాని ఫలితం మీద ఎప్పుడూ లేదు. ఫలితం కోసం ఆశపడి పని చేయకు. అలాగని పని చేయడం మానేయకు అన్నాడు. ఈ మాట వినడానికి చాలా సరళంగా అనిపిస్తుంది కాని ఆచరించడం అత్యంత కఠినం. భవిష్యత్తు గురించి భయపడే ప్రతి ఒక్కరికి ఇదే పరమౌషధం. మనం ఎందుకు భయపడుతున్నాం? మనం చేసే పని యొక్క ఫలితం మనకు అనుకూలంగా రాదేమో అని. ఆ ఫలితం మీద మనకు అధికారం లేదని కృష్ణుడు ఖరాఖండిగా చెబుతున్నాడు. మన చేతుల్లో లేని దాని గురించి ఆలోచించడమే పిచ్చితనం అంటున్నాడు. దీనిని వివరించడానికి కృష్ణుడు ఒక చిన్న కథను ఉపమానంగా గుర్తుచేస్తున్నట్లుగా అర్జునుడితో సంభాషణ కొనసాగించాడు. అర్జునా, పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతనికి తన రాజ్యం అంటే ఎంతో ప్రేమ. కాని అతనికి ఎప్పుడూ ఒకటే భయం. నేను చనిపోయాక నా రాజ్యం ఏమైపోతుందో, నా ప్రజలను ఎవరు చూసుకుంటారో, నా శత్రువులు నా రాజ్యాన్ని ఆక్రమించుకుంటారేమో అని నిరంతరం ఆందోళన చెందేవాడు. ఆ భయంతో అతను రాత్రులు నిద్రపోయేవాడు కాదు. సరైన ఆహారం తీసుకునేవాడు కాదు. వర్తమానంలో రాజ్యపాలనను సరిగ్గా చేయలేకపోయేవాడు. అతని భయమే శత్రువులకు బలాన్నిచ్చింది. చివరికి అతను భయపడినట్టే శత్రువులు దండెత్తి వచ్చారు. అప్పుడు ఆ రాజు ఏం చేశాడో తెలుసా అని కృష్ణుడు అడిగాడు. అర్జునుడు ఆసక్తిగా, ఏం చేశాడు కృష్ణా అని అడిగాడు. అతను యుద్ధభూమిలో నిలబడి కూడా, నేను ఓడిపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. చేతిలో కత్తి పట్టుకుని యుద్ధం చేయడం మానేసి ఓటమి తర్వాత జరిగే పరిణామాలను ఊహించుకుంటూ ఉండిపోయాడు. ఫలితం, శత్రువు సులభంగా అతన్ని తల నరికి చంపేశాడు. రాజ్యం అతలాకుతలం అయిపోయింది. చూసావా అర్జునా, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల అతను తన భవిష్యత్తునే నాశనం చేసుకున్నాడు. ఒకవేళ అతను ఫలితాన్ని పక్కన పెట్టి ఆ క్షణంలో తన కర్తవ్యమైన యుద్ధాన్ని సంపూర్ణ ఏకాగ్రతతో చేసి ఉంటే అతను గెలిచేవాడేమో, లేదా వీరమరణం పొంది స్వర్గానికి వెళ్లేవాడేమో. కాని భయం అతన్ని అటు ఇహానికి ఇటు పరానికి కాకుండా చేసింది. ఇప్పుడు నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావు అని కృష్ణుడు హెచ్చరించాడు. అర్జునుడు మౌనంగా ఆలోచనలో పడ్డాడు. కృష్ణుడి మాటలు అతని హృదయాన్ని తాకుతున్నాయి. కాని మనిషి మనసు అంత సులభంగా భయాన్ని వదులుతుందా? కృష్ణ, నువ్వు చెప్పింది నిజమే. కాని మనసు చంచలమైనది కదా. గాలిని ఎలా బంధించలేమో మనసును కూడా అలా నిగ్రహించడం కష్టం కదా. ఎన్ని చెప్పినా రేపు ఏం జరుగుతుందో అనే ఆందోళన నా గుండెను పిండేస్తోంది. అసలు ఆ రేపు అనేది ఎలా ఉంటుందో తెలిస్తే బహుశా నా భయం పోతుందేమో. భవిష్యత్తు నా కళ్లకు కనిపిస్తే అప్పుడు నేను స్థిమితంగా ఉంటానేమో అని అర్జునుడు ఒక అమాయకమైన కాని బలమైన కోరికను వెలిబుచ్చాడు. మనం కూడా చాలాసార్లు ఇలాగే అనుకుంటాం. జ్యోతిష్కుల చుట్టూ తిరుగుతాం. భవిష్యత్తు తెలుసుకోవాలని తాపత్రయపడతాం. రేపు ఏం జరుగుతుందో తెలిస్తే మనశ్శాంతి దొరుకుతుందని అనుకుంటాం. కాని అది నిజమా? భవిష్యత్తు తెలిస్తే భయం పోతుందా, లేక ఇంకా పెరుగుతుందా? కృష్ణుడు నవ్వి, అర్జునా, భవిష్యత్తును చూడాలని కోరుకుంటున్నావా? అది తెలిస్తే నీ భయం పోతుందని అనుకుంటున్నావా? సరే, అయితే విను. భవిష్యత్తు అనేది రాతిమీద రాసిన రాత కాదు. అది కర్మ అనే ప్రవాహం.
కాని కాలస్వరూపుడనైన నా దృష్టిలో అంతా జరిగిపోయింది. నువ్వు నిమిత్తమాత్రుడివి మాత్రమే. కాని ఆ పరమ సత్యాన్ని తట్టుకునే శక్తి నీకు ఉందా? రేపటి నిజాన్ని ఈరోజే చూస్తే నువ్వు తట్టుకోగలవా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలో ఒక గంభీరత ఉంది. అది అర్జునుడి వెన్నులో వణుకు పుట్టించింది. కృష్ణుడు ఇంకేదో చూపించబోతున్నాడు. మాటల కన్నా బలమైనది, ఊహకన్నా అద్భుతమైనది ఏదో జరగబోతోంది. అర్జునుడికి ఇంకా తెలియదు. కృష్ణుడు అతనికి కేవలం ధైర్యాన్ని చెప్పడం లేదు, సృష్టి రహస్యాన్నే విప్పబోతున్నాడని. కృష్ణుడు రథం మీద నిలబడి తన చేతిని ఆకాశం వైపు చూపించాడు. మేఘాలు కమ్ముకొస్తున్నాయి. వాతావరణం మారిపోతోంది. అర్జునుడు కృష్ణుడి వంక రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు. చూడు పార్థ, నీ భ్రమను తొలగించడానికి కాలం యొక్క నిజస్వరూపాన్ని నీకు చూపిస్తాను అంటూ కృష్ణుడు, నీ మామూలు కళ్లతో నా విశ్వరూపాన్ని, కాలస్వరూపాన్ని నువ్వు చూడలేవు. నీ దృష్టికి పరిమితులు ఉన్నాయి. అది వర్తమానాన్ని మాత్రమే చూడగలదు. భవిష్యత్తును చూడాలంటే, సృష్టి రహస్యాన్ని ఛేదించాలంటే నీకు దివ్యచక్షువులను, జ్ఞాననేత్రాలను ప్రసాదిస్తున్నాను. ఇప్పుడు చూడు, నా యోగైశ్వర్యాన్ని చూడు అని పలికాడు శ్రీకృష్ణుడు. ఆ మాట పూర్తికాకముందే ఆ కురుక్షేత్ర రణరంగంలో ఒక అద్భుతం జరిగింది. కాదు, ఒక మహాద్భుతం ఆవిష్కృతమైంది. ఆకాశంలో ఒకేసారి 1000 సూర్యులు ఉదయిస్తే ఎంతటి కాంతి వస్తుందో అంతటి దివ్యమైన తేజస్సు అక్కడ ప్రకాశించింది. అర్జునుడి కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ కాంతిని తట్టుకోలేకపోయాయి. కాని కృష్ణుడు ఇచ్చిన దివ్యదృష్టి వల్ల అతను ఆ తేజస్సును చూడగలిగాడు. అక్కడ అర్జునుడికి తన స్నేహితుడైన కృష్ణుడు కనిపించలేదు. అనంతమైన విశ్వం ఒకే ఆకారంలోకి వచ్చినట్టుగా, సకల లోకాలు ఒకే దేహంలో ఇమిడిపోయినట్టుగా ఒక విరాట్ స్వరూపం కనిపించింది. ఆ విశ్వరూపానికి అంతం లేదు, ఆది లేదు. ఎటు చూసినా ముఖాలే, ఎటు చూసినా కళ్లే, ఎటు చూసినా బాహువులే. అనంతమైన ఆభరణాలతో, దివ్యమైన ఆయుధాలతో ఆ రూపం వెలిగిపోతోంది. అర్జునుడు ఆ రూపంలో సకల దేవతలను, రుద్రులను, ఆదిత్యులను, వసువులను చూశాడు. బ్రహ్మదేవుడిని, పరమేశ్వరుడిని, సకల ఋషులను ఆ దేహంలోనే దర్శించాడు. అది కేవలం ఒక దేవుడి రూపం కాదు, అది సమస్త సృష్టి యొక్క ప్రతిబింబం. అర్జునుడికి నోట మాట రాలేదు. ఆశ్చర్యంతో, భక్తితో, భయంతో అతని శరీరం గగుర్పొడిచింది. చేతులు జోడించి వణికిపోతూ ఆ విశ్వరూపుడిని స్తుతించడం మొదలుపెట్టాడు. కృష్ణ, నీ దేహంలో సమస్త లోకాలను చూస్తున్నాను. నీకు ఆద్యంతాలు లేవు. సూర్యచంద్రులే నీ కళ్ళు, అగ్నిహోత్రమే నీ ముఖం. నీ తేజస్సుతో ఈ విశ్వం మొత్తం తపిస్తోంది. భూమికి, ఆకాశానికి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం మొత్తం నీతోనే నిండిపోయింది. మహాత్మా, నీ ఈ అద్భుతమైన, భయంకరమైన రూపాన్ని చూసి ముల్లోకాలు వణికిపోతున్నాయి. దాంతోపాటు నా గుండె కూడా పగలిపోతోంది అని అర్జునుడు ఆవేదనగా పలికాడు. అయితే అర్జునుడి భయం కేవలం ఆ భారీ రూపాన్ని చూసి కాదు. అతను భవిష్యత్తు గురించి భయపడ్డాడు కదా. ఇప్పుడు ఆ భవిష్యత్తు అతనికి కళ్ల ముందే కనిపిస్తోంది. ఆ విశ్వరూపుడి కోరలు బయటపెట్టిన భయంకరమైన నోళ్లలోకి కౌరవ సైన్యం అంతా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తోంది. నదులు సముద్రంలోకి ఎంత వేగంగా ప్రవహిస్తాయో అలా ఈ వీరులందరూ కృష్ణుడి నోటిలోకి వెళ్లిపోతున్నారు. మిడతలు మంటను చూసి ఆకర్షితమై అందులో పడి చనిపోయినట్లుగా రాజులందరూ ఆశగా ఆ మృత్యువు నోటిలోకి వెళ్తున్నారు. అక్కడ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అందరూ ఆ కోరల మధ్య నలిగిపోతూ కనిపించారు. వారి తలలు నుజ్జునుజ్జు అయిపోతున్నాయి. రక్తం ఏరులై పారుతోంది. అర్జునుడు ఏ భవిష్యత్తు గురించి అయితే భయపడ్డాడో, ఏ మరణాల గురించి అయితే చింతించాడో అవి అప్పటికే అక్కడ జరిగిపోయి ఉన్నాయి. అర్జునుడు గజగజ వణికిపోతూ, దేవా, ఉగ్రరూపంతో ఉన్న నువ్వు ఎవరు? నీకు నమస్కరిస్తున్నాను. దయచేసి శాంతించు. నీ అసలు తత్వమేంటి? నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? భవిష్యత్తులో జరగాల్సిన దారుణాలను ఇప్పుడే నాకు ఎందుకు చూపిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ విశ్వరూపుడి నుండి గంభీరమైన గొంతు వినిపించింది. అది మేఘం గర్జించినట్లుగా ఉంది. అర్జునా, నేను కాలాన్ని, లోకాలను నాశనం చేసే ప్రళయ కాలాన్ని నేను. ఈ జనాలను సంహరించడానికి ఇప్పుడు విజృంభించాను. నువ్వు యుద్ధం చేసినా,
చేయకపోయినా ఇక్కడ ఉన్న ప్రతిపక్ష సైనికులలో ఒక్కరు కూడా మిగలరు. అందరి ఆయువు తీరిపోయింది. కాలం అనే నా స్వరూపంలో వీరందరూ ఎప్పుడో మరణించారు. నువ్వు చూస్తున్నది కేవలం వారి శరీరాలను మాత్రమే. వారి మరణం విధి నిర్ణయం అని కృష్ణుడు స్పష్టం చేశాడు. ఇక్కడ కృష్ణుడు చెప్పిన మాటలో మన జీవితానికి సరిపోయే అతి పెద్ద సత్యం దాగ ఉంది. మనం రేపు ఏమవుతుందో అని భయపడతాం, కాని పరమాత్మ దృష్టిలో రేపు అనేది ఇప్పటికే నిర్ణయించబడిన ఒక సంఘటన. అర్జునా, లే, యుద్ధం చెయ్యి, కీర్తిని సంపాదించు, శత్రువులను జయించి సంపన్నమైన రాజ్యాన్ని అనుభవించు. వీరందరూ నా చేత ఇదివరకే చంపబడ్డారు. నువ్వు కేవలం నిమిత్తమాత్రుడివి మాత్రమే, సవ్యసాచిన్ అన్నాడు కృష్ణుడు. ఈ ఒక్క మాట అర్జునుడి అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది. నేను చంపుతున్నాను అనే అహంకారమే అతని భయానికి, దున్హకానికి మూలం. ఎప్పుడైతే జరిగేదంతా దైవ నిర్ణయం, నేనొక సాధనాన్ని మాత్రమే అని తెలుసుకున్నాడో అప్పుడు భయముండే చోటు ఎక్కడుంది? బరువు అంతా దేవుడిమీద వేసినప్పుడు భుజాలమీద బరువు దానంతటా అదే తగ్గపోతుంది కదా. ఇంతటి గంభీరమైన తత్వాన్ని, ఇంతటి అద్భుతమైన విశ్వరూప సందర్శన భాగాన్ని మనం వింటున్నాం. ఇలాంటి జ్ఞానం మన పురాణాల్లో, ఇతిహాసాల్లో కోకొల్లలుగా ఉంది. వాటిని వెలికితీసి ఇంత వివరంగా మీకు అందించడానికి మేము ఎంతో పరిశోధన చేస్తాం. ఈ జ్ఞానయజ్ఞంలో మీరు కూడా సమిధగా మారాలనుకుంటే దయచేసి ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. మీరు చేసే ఆ చిన్న పని మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది, ఇంకా ఇలాంటి గొప్ప విషయాలను మీ ముందుకు తెచ్చే శక్తినిస్తుంది. ఇక కథలోకి వస్తే, అర్జునుడు ఆ భయంకరమైన రూపాన్ని ఇక చూడలేకపోయాడు. కృష్ణ, నీ మహిమ తెలియక నిన్ను ఓరేయ్ మిత్రమా, యాదవా అని చులకనగా పిలిచాను. తెలియక చేసిన తప్పులను క్షమించు. తండ్రి కొడుకుని, మిత్రుడు మిత్రుని, ప్రియుడు ప్రియురాలిని క్షమించినట్లు నన్ను క్షమించు. నీ ఈ అద్భుత రూపాన్ని చూసి సంతోషిస్తున్నాను కాని భయంతో నా మనసు వ్యాకులపడుతోంది. దయచేసి నీ ప్రసన్నమైన మామూలు రూపాన్ని, చతుర్భుజ లేదా ద్విభుజ రూపాన్ని నాకు చూపించు అని వేడుకున్నాడు. భక్తుడి ఆర్తిని విన్న వెంటనే ఆ భయంకరమైన విశ్వరూపం మాయమైపోయింది. మళ్లీ చేతిలో చిరునవ్వుతో, నెమలి పింఛంతో అందమైన కృష్ణుడు అర్జునుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అర్జునా, వేదాలు చదివినా, తపస్సులు చేసినా, దానాలు చేసినా నా ఈ విశ్వరూపాన్ని చూడటం ఎవరికీ సాధ్యం కాదు. కేవలం అనన్యమైన భక్తి వల్లనే అది సాధ్యం. ఇప్పుడు భయం వదిలేయి, మనసు కుదుటపరుచుకో అని ఓదార్చాడు. అర్జునుడు ఊపిరి పీల్చుకున్నాడు. హమ్మయ్యా కృష్ణ, నీ సౌమ్యమైన రూపాన్ని చూశాక ఇప్పుడు నా మనసు కుదుటపడింది, నాకు స్పృహ వచ్చింది అన్నాడు. కాని అర్జునుడి మనసులో ఇంకా సందేహాలు పూర్తిగా తొలగిపోలేదు. విశ్వరూపం చూసినంత మాత్రాన రోజువారీ జీవితంలో వచ్చే భయాలు పోతాయా? యుద్ధం అనే భయంకరమైన పనిని చేసేటప్పుడు మనసు చలించకుండా ఎలా ఉంటుంది? అప్పుడు కృష్ణుడు, అర్జునా, విశ్వరూపం ద్వారా సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నావు, అంతా దైవాధీనం అని అర్థం చేసుకున్నావు. కాని నీ రోజువారీ జీవితంలో, నీ కర్మల్లో ఈ జ్ఞానాన్ని ఎలా అన్వయించుకోవాలో ఇప్పుడు చెబుతాను విను. అసలు మనిషికి దున్హకం, భయం ఎందుకు కలుగుతాయి? దానికి మూల కారణమేమిటి? అది తెలిస్తేనే నువ్వు దానిని జయించగలవు అని అన్నాడు. ఇక్కడ కృష్ణుడు స్థితప్రజ్ఞత అనే ఒక గొప్ప మానసిక స్థితి గురించి వివరించడం ప్రారంభించాడు. భవిష్యత్తు గురించి భయపడే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది. అర్జునా, విషయవాంఛల ధ్యాస మనిషి పతనానికి మొదటి మెట్టు. ఒక వస్తువు మీదో, ఒక ఫలితమీదో, ఉదాహరణకు నేను యుద్ధంలో గెలవాలి, నా బంధువులు బతకాలి అనే కోరిక మనిషి మనసు లగ్నం చేసినప్పుడు ఆ వస్తువు మీద సంగం ఏర్పడుతుంది. ఆ సంగం నుండి కామం, బలమైన కోరిక పుడుతుంది. ఆ కోరిక తీరకపోతే లేదా దానికి ఆటంకం కలిగితే క్రోధం, కోపం వస్తుంది. కోపం వల్ల సమ్మోహం, అవివేకం కలుగుతుంది. సమ్మోహం వల్ల స్మృతి విభ్రమం, జ్ఞాపకశక్తి, ధర్మం మర్చిపోవడం జరుగుతుంది. దానివల్ల బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నశించినవాడు పూర్తిగా పతనమైపోతాడు అని ఒక గొలుసుకట్టు వినాశనాన్ని కృష్ణుడు వివరించాడు. అర్జునుడు జాగ్రత్తగా వింటున్నాడు.
కృష్ణ, అంటే కోరిక ఉండకూడదా? రేపటి గురించి ఆశపడకూడదా? ఆశ లేకపోతే జీవనం ఎలా సాగుతుంది అన్న సందేహం అతని ముఖంలో కనిపించింది. కృష్ణుడు నవ్వి, కోరిక ఉండవచ్చు, కాని ఆ కోరిక ఫలితం మీద ఆసక్తిగా మారకూడదు. అదే నిష్కామ కర్మ. సముద్రంలోకి ఎన్ని నదులు వచ్చి చేరినా సముద్రం పొంగదు, హద్దు దాటదు. అలాగే ఎవరి మనసులో కోరికలు ప్రవేశించినా వాడు చలించకుండా ఉంటాడో వాడే శాంతిని పొందుతాడు. కోరికల వెంట పడేవాడు కాదు అని చెప్పాడు. కాని అర్జునుడికి ఇంకా ఒక ప్రాక్టికల్ సమస్య ఉంది. కృష్ణ, నువ్వు చెప్పేది వినడానికి బాగుంది, కాని ఈ యుద్ధభూమిలో బాణాలు దూసుకువస్తున్నప్పుడు నా ప్రాణం పోతుందేమోనన్న భయం రావడం సహజం కదా. ఆ సమయంలో నా మనసును ఎలా నిలబెట్టుకోవాలి? అసలు స్థితప్రజ్ఞుడు, స్థిరమైన బుద్ధి కలవాడు ఎలా ఉంటాడు? వాడు ఎలా మాట్లాడతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా నడుస్తాడు? వాడి లక్షణాలు ఏంటి? అది తెలిస్తే నేను కూడా అలా ఉండటానికి ప్రయత్నిస్తాను అని అడిగాడు. ఇది చాలా కీలకమైన ప్రశ్న. మనకు కూడా కష్టాలు వచ్చినప్పుడు, ఆఫీసులో ఒత్తిడి ఉన్నప్పుడు, ఇంట్లో గొడవలు అయినప్పుడు ఒక యోగిలా, ఒక ధీరుడిలా ఎలా ప్రవర్తించాలి? కృష్ణుడు అర్జునుడి వైపు ఆసక్తిగా చూశాడు. మంచి ప్రశ్న వేశావు పార్థ. స్థితప్రజ్ఞుడి లక్షణాలు తెలిస్తే నువ్వు భవిష్యత్తును చూసి ఎప్పుడూ భయపడవు. సుఖం వచ్చినప్పుడు పొంగపోవడం, కష్టం వచ్చినప్పుడు కుంగపోవడం సామాన్య మానవుడి లక్షణం. కాని స్థితప్రజ్ఞుడు అలా ఉండడు. తాబేలు తన అవయవాలను ఎలాగైతే లోపలికి ముడుచుకుంటుందో అలాగే జాని తన ఇంద్రియాలను విషయాల నుండి వెనక్కి తీసుకుంటాడు. కాని అది అంత సులభం కాదు. ఇంద్రియాలను అణచివేసినా మనసులో వాసనలు అలాగే ఉంటాయి. మరి వాటిని ఎలా జయించాలి? దానికి ఒకే ఒక మార్గముంది. అది అత్యంత రహస్యమైనది, శక్తివంతమైనది. అది నీకు తెలిస్తే నీ భవిష్యత్తు భయం శాశ్వతంగా పోతుంది అన్నాడు కృష్ణుడు. ఏమిటి ఆ మార్గం? ఇంద్రియాలను జయించడం సాధ్యమేనా? మనసును గెలవడమేలా? కృష్ణుడు చెప్పబోయే ఆ రహస్యం మనలోని ఆందోళనను ఎలా చంపేస్తుంది? యుద్ధం మధ్యలో శాంతిగా ఉండటం ఎలా సాధ్యం? ఆ అద్భుతమైన టెక్నిక్ను, ఆ జీవన రహస్యాన్ని కృష్ణుడు ఎలా విడమరిచి చెప్పాడో తర్వాతి భాగంలో చూద్దాం. ఆ రహస్యం ఏమిటంటే, కేవలం ఇంద్రియాలను బలవంతంగా అణిచివేయడం వల్ల మనిషికి శాంతి దొరకదు. అది తాత్కాలికం మాత్రమే. రోగం వచ్చినవాడు ఆహారం మానేస్తాడు, కాని వాడికి తినాలనే కోరిక లోపల అలాగే ఉంటుంది. అలాగే విషయాలను అనుభవించకుండా దూరంగా ఉన్నంత మాత్రాన కోరికలు చనిపోవు. ఎప్పుడైతే మనిషికి పరమాత్మ అనే అత్యున్నతమైన రుచి దొరుకుతుందో అప్పుడే ఈ చిన్న చిన్న కోరికల మీద ఆసక్తి పోతుంది. దీనినే స్థితప్రజ్ఞత అంటారు. అంటే నీ మనసును ఆ భగవంతుడి మీద లేదా ఒక గొప్ప లక్ష్యం మీద లగ్నం చేసినప్పుడు ఈ ప్రాపంచిక భయాలు, ఆందోళనలు నిన్ను తాకలేవు అని కృష్ణుడు వివరించాడు. కృష్ణుడు చెప్పిన ఈ మాటలో చాలా లోతైన అర్థం ఉంది. మనం సాధారణంగా భయాన్ని, ఆందోళనను పోగొట్టుకోవడానికి వాటితో యుద్ధం చేస్తాం. నేను భయపడకూడదు, నేను భయపడకూడదు అని అనుకుంటూనే మరింత భయపడతాం. కాని కృష్ణుడు ఏమంటున్నాడంటే, చీకటిని తరమడానికి చీకటితో యుద్ధం చేయకూడదు, కేవలం ఒక దీపం వెలిగిస్తే చాలు. అలాగే మనసులో ధైర్యం అనే దీపం వెలిగించాలంటే దాన్ని ఉన్నతమైన లక్ష్యం వైపు మళ్లించాలి. కాని అర్జునుడికి ఇది ఆచరణలో సాధ్యమనిపించడం లేదు. తన మనసు ఎంత చంచలమైనదో అతనికి తెలుసు. కృష్ణ, నువ్వు యోగం గురించి, మనో నిగ్రహం గురించి చెబుతున్నావు. కాని ఈ మనసు ఉందే, అది చంచలమైనది, బలమైనది, మొండిది. గాలిని మూటగట్టడం ఎంత కష్టమో ఈ మనసును అదుపు చేయడం అంతకన్నా కష్టం అనిపిస్తోంది. ఒక్క క్షణం కూడా ఒక చోట నిలవని ఈ కోతిలాంటి మనసును నేను ఎలా నిగ్రహించాలి? యుద్ధం చేయడం సులభం, కాని మనసుతో యుద్ధం చేయడం చాలా కష్టం కదా అని అర్జునుడు తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. ఇది అర్జునుడి ఒక్కడి సమస్య కాదు, యుగయుగాలుగా ప్రతి మనిషికి ఉన్న సమస్య. మనం ఒకటి అనుకుంటే మనసు మరొకటి ఆలోచిస్తుంది. పూజ చేస్తున్నప్పుడు చెప్పుల మీద, చదువుతున్నప్పుడు సినిమా మీద మనసు లాగుతుంది. అలాంటి మనసును ఎలా జయించాలి? దానికి కృష్ణుడు చిరునవ్వుతో, అసంశయం మహాబాహో, నిస్సందేహంగా మనసు చంచలమైనదే,
దాన్ని నిగ్రహించడం కష్టమే. కాని పాఠ అది అసాధ్యమాత్రం కాదు. అభ్యాసం మరియు వైరాగ్యం అనే 2 ఆయుధాలతో దానిని జయించవచ్చు అని చెప్పాడు. అభ్యాసం అంటే ఏమిటి? మనసు పారిపోతున్న ప్రతిసారి దానిని మళ్లీ మళ్లీ వెనక్కి తీసుకువచ్చి ఆత్మమీద లేదా నీ కర్తవ్యం మీద నిలపడం. గుర్రాన్ని మచ్చిక చేసుకున్నట్టు మెల్లమెల్లగా మనసును దారిలోకి తెచ్చుకోవాలి. ఒక్క రోజులో ఇది జరగదు. నిరంతర సాధన కావాలి. ఇక వైరాగ్యం అంటే ఇహలోక సుఖాల పట్ల, పరలోక భోగాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవడం. కళ్లకు కనిపించేదంతా శాశ్వతం కాదని, అది ఎప్పటికైనా మారిపోతుందని తెలుసుకోవడమే వైరాగ్యం అని కృష్ణుడు వివరించాడు. అయితే కేవలం మనసును అదుపు చేస్తే సరిపోతుందా? అసలు మనం ఎందుకు పని చేయాలి? అడవికి వెళ్ళిపోవచ్చు కదా అనే సందేహం రావచ్చు. అర్జునుడు కూడా మొదట అదే అన్నాడు కదా, యుద్ధం మానేసి సన్యాసం తీసుకుంటాను అని. దానికి కృష్ణుడు ఇక్కడ ఒక అద్భుతమైన సమాధానం చెప్పాడు. ఇది కర్మయోగం లో అత్యంత కీలకమైన ఘట్టం. అర్జునా, కర్మ చేయకుండా, పని చేయకుండా ఎవరూ ఒక్క క్షణం కూడా ఉండలేరు. మనలోని గుణాలు, ప్రకృతి స్వభావం మన చేత బలవంతంగా పని చేయిస్తాయి. కనీసం శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడం, ఆహారం జీర్ణం అవ్వడం ఇవన్నీ కర్మలే కదా. కాబట్టి పనిని పూర్తిగా వదిలేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరైతే కర్మేంద్రియాలను, చేతులు, కాళ్లు వంటివి కట్టడి చేసి మనసుతో మాత్రం కోరికలను అనుభవిస్తూ ఉంటారో వాళ్లు కపట సన్యాసులు. వాళ్లు తమను తాము మోసం చేసుకుంటున్నారు. అసలైన యోగా ఎలా ఉంటాడో తెలుసా? ఫలితమీద ఆశ లేకుండా కేవలం కర్తవ్య నిర్వహణ కోసమే పని చేస్తాడు అని కృష్ణుడు స్పష్టం చేశాడు. ఇక్కడ కృష్ణుడు యజ్ఞార్థాత్ కర్మణో అనే సిద్ధాంతాన్ని తెచ్చాడు. అంటే మనం చేసే ప్రతి పనిని ఒక యజ్ఞంలా, దైవానికి అర్పించే ఒక పూజలా చేయాలి. అర్జునా, పూర్వం ప్రజాపతి యజ్ఞాన్ని ప్రజలను కలిపి సృష్టించాడు. ఈ యజ్ఞం ద్వారా మీరు వృద్ధి పొందండి అని చెప్పాడు. అంటే పరస్పర సహకారమే సృష్టి ధర్మం. దేవతలు వర్షాన్ని ఇస్తే మనం వారికి యజ్ఞం ద్వారా ఆహారాన్ని, హవిస్సును ఇవ్వాలి. అలాగే సమాజంలో కూడా మనం తీసుకుంటున్న దానికి తిరిగి ఇవ్వాలి. కేవలం తన కోసం మాత్రమే వండుకుని తినేవాడు పాపాన్ని తింటున్నాడు. నలుగురి కోసం బతికేవాడే నిజమైన మనిషి అని కృష్ణుడు హెచ్చరించాడు. ఈ మాటలు అర్జునుడిలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించాయి. అంతవరకు నా రాజ్యం, నా సుఖం అని ఆలోచించిన అర్జునుడు ఇప్పుడు తన కర్తవ్యాన్ని విశాల దృక్పథంతో చూడటం మొదలుపెట్టాడు. కాని మళ్లీ ఒక సందేహం. కృష్ణ, జ్ఞానులు, యోగులు ఇలా నిష్కామంగా పనిచేస్తారు సరే, కాని నాలాంటి వాళ్లు, సామాన్య జనం ఎలా నడుచుకోవాలి? నాకు ఇంకా పూర్తిగా జ్ఞానం కలగలేదు కదా అని అడిగాడు. దానికి కృష్ణుడు, శ్రేష్ఠులైన వారు ఏది ఆచరిస్తే ఇతరులు దానినే అనుసరిస్తారు. కాబట్టి నాయకుడిగా, వీరుడిగా నువ్వు ధర్మం తప్పితే లోకం కూడా నిన్ను చూసి దారి తప్పుతుంది. జనక మహారాజు వంటి జ్ఞానులు కూడా లోకకళ్యాణం కోసం కర్మలు చేశారు. నాకు ముల్లోకాల్లో పొందాల్సినది ఏదీ లేదు. అయినా నేను విరామం లేకుండా పని చేస్తూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? నేను పని ఆపేస్తే ఈ లోకాలన్నీ నాశనమైపోతాయి. ప్రజలందరూ సోమరులైపోతారు. కాబట్టి జ్ఞాని అయినవాడు కర్మను వదలకూడదు. అజ్ఞానులు ఫలితమీద ఆశతో పనిచేస్తే జ్ఞానిలోక సంగ్రహం, ప్రపంచమేలు కోసం ఆసక్తి లేకుండా పనిచేయాలి అని కృష్ణుడు తన ఉదాహరణనే చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఒక అద్భుతమైన ఉపమానాన్ని మనం గుర్తు చేసుకోవాలి. నీటిలో తామరాకు ఉంటుంది. అది నీటిలోనే పుడుతుంది, నీటిలోనే పెరుగుతుంది, నీటిలోనే ఉంటుంది. కాని నీటి బొట్టు దానిమీద నిలవదు. అలాగే మనిషి కూడా సంసారంలోనే ఉండాలి, పనులు చేస్తూనే ఉండాలి. కాని ఆ పాపపుణ్యాలు, ఆ సుఖదుఃఖాలు తన మనసును అంటకుండా చూసుకోవాలి. ఇదే కర్మయోగం సారాంశం. అర్జునుడికి ఈ విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. యుద్ధం చేయడం తప్పు కాదు. యుద్ధం చేస్తూ నేను చంపుతున్నాను అనే అహంకారాన్ని, నా వాళ్లు చనిపోతున్నారు అనే మమకారాన్ని పెట్టుకోవడమే తప్పు. ఈ అద్భుతమైన జీవన సత్యాన్ని తెలుసుకుంటున్న తరుణంలో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం మన పనులను ఎంత నిబద్ధతతో చేస్తున్నాం? ఫలితం గురించి ఆలోచించకుండా
పనిచేయడం ఎంత కష్టమో మనకు తెలుసు. కాని కృష్ణుడు చెప్పే ఈ మార్గం మనశ్శాంతికి ఏకైక రాజమార్గం. ఇంతటి గొప్ప విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో ముఖ్యం. సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో మీ వంతు పాత్ర పోషించండి. కథనం కొనసాగస్తే కృష్ణుడు మరో కీలకమైన విషయాన్ని బయటపెట్టాడు. అర్జున, ప్రకృతి గుణాలే సత్వ, రజో, తమో గుణాలు పనులన్నీ చేస్తున్నాయి. కాని అహంకారం నిండిన మనిషి నేనే చేస్తున్నాను, కర్తను అని భ్రమపడుతున్నాడు. తత్వం తెలిసినవాడు మాత్రం గుణాలే గుణాలతో వర్తిస్తున్నాయని తెలుసుకుని తాను సాక్షిగా ఉంటాడు అన్నాడు. అంటే మన శరీరంతో మనస్సుతో జరిగే పనులన్నీ ప్రకృతి స్వభావం వల్ల జరుగుతున్నాయి. ఆత్మకు వాటితో సంబంధం లేదు. ఈ సత్యం తెలిస్తే ఇక భయం ఎక్కడిది? చేసేది నువ్వు కానప్పుడు ఫలితం నీకెలా చెందుతుంది? కాబట్టి అర్జునా, నీ కర్మలన్నింటినీ నాలో సన్యసించు. నిరాశిరువై, ఆశ లేకుండా, నిర్మముడవై, నాది అనే భావం లేకుండా, గతవ్యథుడవై, బాధ లేకుండా యుద్ధం చేయి అని కృష్ణుడు ఆజ్ఞాపించాడు. ఇది కేవలం అర్జునుడికి ఇచ్చిన ఆజ్ఞ కాదు, మనందరికీ ఇచ్చిన మంత్రం. ఆఫీసులో పనిచేసినా, వ్యాపారం చేసినా, చదువుకున్నా ఇది నా పని కాదు, ఆ భగవంతుడి పని. నేను ఒక సాధనాన్ని మాత్రమే అని అనుకుని పనిచేస్తే ఆ పనిలో వచ్చే ఒత్తిడి మాయమైపోతుంది. గెలుపు వస్తే అది దేవుడి ప్రసాదం, ఓటమి వస్తే అది కూడా దేవుడి నిర్ణయమే. అప్పుడు ఆనందం, విచారం రెండూ సమానమైపోతాయి. అయితే ఇంత చెప్పిన తర్వాత అర్జునుడు ఒక మౌలికమైన ప్రశ్న అడిగాడు. ఇది మనందరి మనసులో మెదిలే ప్రశ్న. కృష్ణ, మనిషికి ఇష్టం లేకపోయినా ఎవరో బలవంతంగా నెట్టినట్టుగా పాపం ఎందుకు చేస్తున్నాడు? తప్పు అని తెలిసినా ఆ తప్పునే మళ్లీ మళ్లీ ఎందుకు చేస్తున్నాడు అని అడిగాడు. నిజమే కదా, కోపం అనర్థం అని తెలుసు, అయినా కోప్పడతాం. సిగరెట్, మందుడు హానికరమని తెలుసు, అయినా మానలేం. చదవడం మంచిదని తెలుసు, అయినా వాయిదా వేస్తాం. ఎందుకిలా? మన లోపల ఉండి మనల్ని ఆడిస్తున్న ఆ శత్రువు ఎవరు? కృష్ణుడు గంభీరంగా బదులిచ్చాడు. అర్జున, దీనికి కారణం కామం, కోరిక, క్రోధం, కోపం. ఇవి రజోగుణం నుండి పుడతాయి. ఇవి మహాపాపాత్ములు, మిక్కిలి తినేవి. ఈ ప్రపంచంలో వీటినే నీ శత్రువులు అని తెలుసుకో. పొగ చేత నిప్పు, దుమ్ము చేత అద్దం, మావి, గర్భసంచి, చేతపిండం ఎలా కప్పబడి ఉంటాయో అలాగే ఈ కామం చేత జ్ఞానం కప్పబడి ఉంది. ఇది జ్ఞానికి నిత్య శత్రువు. అగ్నిలాగా ఎంతటిని వేసినా తృప్తి చెందదు. ఇంద్రియాలు, మనసు, బుద్ధి దీనికి నివాస స్థానాలు. వీటి ద్వారానే ఈ కామం మనిషిని మోహంలో పడేస్తోంది. మనం శత్రువులు బయట ఉన్నారని అనుకుంటాం. మనకు కీడు చేసేవారు, మనల్ని తిట్టేవారు శత్రువులు అనుకుంటాం. కాని కృష్ణుడు ఏమంటున్నాడంటే, నీ అసలైన శత్రువు నీ లోపలే ఉన్నాడు. అదే అదుపు లేని కోరిక. అది నీ బుద్ధిని, జ్ఞానాన్ని కప్పేసి నిన్ను పతనం వైపు లాక్కెళ్తుంది. కాబట్టి ముందు దీనిని జయించాలి. అర్జునా, మొదట నువ్వు ఇంద్రియాలను నియంత్రించి ఈ జ్ఞాన విజ్ఞాన నాశకమైన కామాన్ని, పాపాన్ని వధించు. ఇంద్రియాల కన్నా మనసు గొప్పది, మనసు కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా ఆత్మ గొప్పది. ఆత్మ ద్వారా బుద్ధిని నిశ్చలం చేసి జయించడానికి శక్యం కాని ఈ కామరూప శత్రువును సంహరించు అని కృష్ణుడు పిలుపునిచ్చాడు. ఈ మాటలతో 3వ అధ్యాయం కర్మయోగం సారాంశాన్ని కృష్ణుడు పూర్తి చేశాడు. అర్జునుడికి ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది. శత్రువు బయట లేడు, లోపలే ఉన్నాడు. యుద్ధం చేయాల్సింది కేవలం కౌరవులతో కాదు, తనలోని బలహీనతలతో కూడా. అయితే కృష్ణుడు మాటల మధ్యలో ఒక మాట అన్నాడు. ఈ యోగాన్ని నేను పూర్వం వివస్వంతుడికి, సూర్యుడికి చెప్పాను. సూర్యుడు మనువుకు చెప్పాడు. అలా పరంపరగా ఇది వస్తోంది. కాని కాలక్రమంలో ఇది నశించింది. ఇప్పుడు అదే రహస్యాన్ని నీకు మళ్లీ చెబుతున్నాను అన్నాడు. ఇది వినగానే అర్జునుడికి మళ్లీ అనుమానం వచ్చింది. కృష్ణ, నీ జన్మ ఇప్పుడు జరిగినది కదా? సూర్యుడి జన్మ ఎప్పుడో యుగాల క్రితం జరిగింది కదా? నువ్వు సూర్యుడికి ఎలా చెప్పగలిగావు? ఇది నమ్మశక్యంగా లేదే అని అడిగాడు.
ఇక్కడ కృష్ణుడు తన అవతార రహస్యాన్ని బయటపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. సామాన్య మానవుడిగా కనిపిస్తున్న కృష్ణుడు అనాది అయిన పరమాత్మ ఎలా అయ్యాడు? ఆయన ఎప్పుడు పుడతాడు? ఎందుకు పుడతాడు? యదా యదా హి ధర్మస్య అంటూ కృష్ణుడు చెప్పిన ఆ శ్లోకం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేమిటి? కేవలం దుష్ట శిక్షణ కోసమే దేవుడు వస్తాడా? లేక మరేదైనా కారణముందా? ఈ రహస్యాలు తెలిస్తే మన భవిష్యత్తు గురించి మనకున్న భయం ఇంకాస్త తగ్గుతుంది. ఎందుకంటే మనల్ని కాపాడటానికి ఒక శక్తి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిస్తే వచ్చే ధైర్యం వేరు కదా. కృష్ణుడు, అర్జునా, నీకు ఎన్నో జన్మలు గడిచాయి. అవి నాకు గుర్తున్నాయి, కాని నీకు గుర్తులేవు అంటూ మొదలుపెట్టాడు. ఆ జన్మ రహస్యమేమిటి? కర్మకు జ్ఞానానికి ఉన్న సంబంధమేమిటి? ఆత్మజ్ఞానం ఎలా పొందాలి? ఈ ప్రశ్నలన్నింటికీ కృష్ణుడు ఇచ్చిన సమాధానాలు రాబోయే భాగంలో మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. భవిష్యత్తు అనే చీకటి గదిలో జ్ఞానం అనే వెలుగును నింపే అద్భుత భట్టాన్ని మనం. అర్జునా, నీకు ఎన్నో జన్మలు గడిచాయి. అవి నాకు గుర్తున్నాయి, కాని నీకు గుర్తులేవు. నేను పుట్టుక లేనివాడిని, నాశనం లేనివాడిని, సమస్త ప్రాణులకు ఈశ్వరుడిని అయినప్పటికీ నా స్వంత ప్రకృతిని అధీనంలో ఉంచుకుని నా మాయాశక్తి ద్వారా నేను పుడుతూ ఉంటాను అని కృష్ణుడు ఆ పరమ రహస్యాన్ని బయటపెట్టాడు. అర్జునుడు ఆశ్చర్యంగా వింటున్నాడు. అంటే కృష్ణుడు కేవలం ఒక రాజు మాత్రమే కాదు, యుగయుగాలుగా ప్రయాణిస్తున్న ఒక అనంత శక్తి అని అతనికి అర్థమవుతోంది. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మం పెచ్చిమీరుతుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను. సన్మార్గులను రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అని కృష్ణుడు తన అవతార ప్రయోజనాన్ని స్పష్టం చేశాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు కేవలం దుష్టులను చంపడానికే రాడు. పరిత్రాణాయ సాధునాం అన్నాడు. అంటే మంచివాళ్లను రక్షించడమే ఆయన మొదటి కర్తవ్యం. దుష్ట శిక్షణ ఆ తర్వాతే. మన భవిష్యత్తు గురించి మనకు ఉండే భయాలలో ప్రధానమైనది రక్షణ. నాకు కష్టం వస్తే ఎవరు కాపాడతారు అనే భయం. దానికి కృష్ణుడు ఇక్కడ భరోసా ఇస్తున్నాడు. నువ్వు ధర్మం వైపు ఉంటే నిన్ను రక్షించడానికి ఆ భగవంతుడే ఏదో ఒక రూపంలో దిగవస్తాడు. అర్జునా, నా ఈ దివ్యమైన జన్మను, కర్మను ఎవరైతే ఉన్నది ఉన్నట్లుగా తత్వతః తెలుసుకుంటారో వారు శరీరాన్ని విడిచిన తర్వాత మళ్లీ జన్మ ఎత్తరు. వారు నన్నే పొందుతారు అని కృష్ణుడు ఒక గొప్ప ఫలాన్ని ప్రకటించాడు. అంటే కృష్ణుడు ఎందుకు పుట్టాడు, ఎలా బతికాడో తెలుసుకుంటే చాలు, మనకు మోక్షం లభిస్తుంది. ఎందుకంటే ఆయన కర్మల వెనుక స్వార్థం ఉండదు, రాగద్వేషాలు ఉండవు, కేవలం లోక కళ్యాణమే ఉంటుంది. ఆ తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు కూడా అలాగే బతుకుతాడు. కాబట్టి వాడికి కర్మ అంటుకోదు. వీతరాగభయ క్రోధ అంటే అనురాగం, భయం, కోపం అనేవి వదిలేసి నాలో లీనమై నన్నే ఆశ్రయించిన ఎంతోమంది జ్ఞానం అనే తపస్సుతో పవిత్రులై నన్ను పొందారు. మనుషులు నన్ను ఎలా ఆశ్రయిస్తారో నేను వారిని అలాగే అనుగ్రహిస్తాను అని కృష్ణుడు చెప్పాడు. ఇది చాలా కీలకమైన మాట. మనం దేవుడిని ఒక స్నేహితుడిగా చూస్తే ఆయన స్నేహితుడిగా ఉంటాడు, యజమానిగా చూస్తే యజమానిగా ఉంటాడు, కేవలం ఒక రాతి బొమ్మగా చూస్తే ఆయన రాయిలాగే మౌనంగా ఉంటాడు. మన భావమే మనకు దైవం. ఇక్కడ కృష్ణుడు కర్మ సిద్ధాంతంలో ఉన్న మరొక చిక్కుముడిని విప్పాడు. కర్మణ్యకర్మ యః పశ్యేత్ అంటే కర్మలో అకర్మను, అకర్మలో కర్మను ఎవడైతే చూస్తాడో వాడే బుద్ధిమంతుడు. వినడానికి ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. పనిలో పని లేకపోవడమేంటి, పని చేయకపోవడంలో పని ఉండటమేంటి? దీని అర్థం ఏమిటంటే ఒక జ్ఞాని శరీరం పనిచేస్తున్నా అతని మనసు ప్రశాంతంగా సాక్షిగా ఉంటుంది. నేను చేస్తున్నాను అనే భావన ఉండదు. కాబట్టి అతనికి అది అకర్మ, పని చేయనట్లే. అదే ఒక అజ్ఞాని ఒకచోట గమ్మున కూర్చున్నా అతని మనస్సులో మాత్రం కోరికలు, ఆలోచనలు పరిగెడుతూనే ఉంటాయి. కాబట్టి అతను పని చేయకపోయినా ఘోరమైన కర్మ చేస్తున్నట్లే లెక్క. భవిష్యత్తు గురించి భయపడేవాడు శారీరకంగా ఏ పని చేయకపోయినా మానసికంగా ఎంతో అలసిపోతాడు. అదే నిశ్చింతగా ఉన్నవాడు కొండంత పని చేసినా అలసిపోడు.
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే నిప్పులో కర్మలన్నీ కాలి బూడిద అయిపోతాయి. కట్టెల మోపు ఎంత పెద్దదైనా ఒక చిన్న నిప్పు రవ్వ చాలు దాన్ని బూడిద చేయడానికి. అలాగే మన పాపాలు, మన కర్మలు ఎంత పెద్దవైనా నేను ఆత్మను, కర్తను కాదు అనే జ్ఞానం అనే చిన్న నిప్పు రవ్వ వాటన్నింటినీ కాల్చేస్తుంది. ఆ జ్ఞానం కలిగినవాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆనందంగా ఉంటాడు. ఆశ లేనివాడు, మనసును గెలిచినవాడు, శరీర పోషణకు మాత్రమే కర్మలు చేసేవాడు పాపాన్ని పొందడు. అనుకోకుండా ఏది దొరికితే దానితో తృప్తి పడేవాడు. యదృచ్ఛాలాభ సంతుష్టో, సుఖదుఃఖాలకు అతీతుడు, అసూయ లేనివాడు, గెలుపు ఓటములను సమానంగా చూసేవాడు కర్మలు చేసినా బంధింపబడడు. ఇంతటి గొప్ప జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇది కేవలం వినడమే కాదు, మననం చేసుకోవాల్సిన విషయం. ఈ జ్ఞానయజ్ఞం నిర్విఘ్నంగా సాగాలంటే ధర్మం పట్ల ఆసక్తి ఉన్న మీలాంటి వారి తోడ్పాటు ఎంతో అవసరం. ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా మీరు కూడా ఈ సత్కర్మలో భాగం పంచుకున్నవారు అవుతారు. మీ ఆదరణ మాకు కొండంత బలం. కథనం కొనసాగస్తే అర్జునుడికి జ్ఞానం యొక్క గొప్పతనం అర్థమైంది కాని ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి అనే సందేహం వచ్చింది. దానికి కృష్ణుడు తద్విద్ధి ప్రణిపాతేన అంటే గురువులను సమీపించి వారికి సాష్టాంగ నమస్కారం చేసి సేవ చేసి వినయంతో ప్రశ్నించి తెలుసుకోవాలి అని చెప్పాడు. అంతేకాని అహంకారంతో జ్ఞానం రాదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం దక్కుతుంది. ఇంద్రియ నిగ్రహముండి గురువు వాక్యమీద, శాస్త్రమీద నమ్మకమున్నవాడే జ్ఞానాన్ని పొందుతాడు. ఆ తర్వాత వెంటనే పరమశాంతిని పొందుతాడు. కాని అజశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్యతి. అజ్ఞాని, శ్రద్ధ లేనివాడు, అనుమానమున్నవాడు నశిస్తాడు. ముఖ్యంగా సంశయాత్ముడికి, అనుమానమున్నవాడికి ఈ లోకంలో సుఖముండదు, పరలోకంలోనూ సుఖముండదు. ఇది కృష్ణుడు ఇచ్చిన గట్టి హెచ్చరిక. మనం చేసే పనిమీద, మనమీద, ఆ దేవుడిమీద నమ్మకం లేకపోతే ప్రతి అడుగులోనూ భయమే ఉంటుంది. నేను గెలుస్తానో లేదో అనే అనుమానమే సగం ఓటమి. నమ్మకమే బలం, అనుమానమే మృత్యువు. అందువల్ల అర్జునా, అజ్ఞానం వల్ల పుట్టిన ఈ సంశయాన్ని జ్ఞానం అనే కత్తితో నరికేయి. యోగాన్ని ఆశ్రయించు. లే, యుద్ధం చెయ్యి అని కృష్ణుడు ఉద్బోధించాడు. ఇప్పుడు 5వ అధ్యాయం సన్యాస యోగం మొదలైంది. అర్జునుడు మళ్లీ కన్ఫ్యూజ్ అయ్యాడు. కృష్ణ, ఒకసారి కర్మలను వదిలేయమని సన్యాసం అంటావు, మరొకసారి కర్మలు చేయమని కర్మయోగం అంటావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో నాకు ఒక్క మాటలో చెప్పు. నన్ను ఇలా గందరగోళానికి గురి చేయకు అని అడిగాడు. ఇది సహజం. మనకు కూడా చాలాసార్లు అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోతే బాగుండు అనిపిస్తుంది. అదే సమయంలో లేదు, బాధ్యతలు ముఖ్యం అనిపిస్తుంది. ఏది కరెక్ట్? కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. సన్యాసం, కర్మయోగం రెండూ మోక్షానికే దారితీస్తాయి. కాని ఆ రెండింటిలో కర్మను వదిలేయడం కన్నా కర్మయోగం, ఫలితాన్ని ఆశించకుండా పనిచేయడం శ్రేష్ఠమైనది. ఎందుకంటే మనసులో కోరికలు పెట్టుకుని కాషాయ బట్టలు కడితే వాడు సన్యాసి కాదు. రాగద్వేషాలు లేనివాడే నిజమైన నిత్య సన్యాసి. సంసారంలో ఉన్నా సరే వాడు సన్యాసే. అర్జున, సాంఖ్యయోగం, జ్ఞాన మార్గం, కర్మయోగం వేరువేరు అని అజ్ఞానులు చెబుతారు, పండితులు కాదు. రెండూ ఒకే గమ్యాన్ని చేరుస్తాయి. కాని కర్మయోగం లేకుండా సన్యాసం పొందడం కష్టం. ముని అయినవాడు కర్మయోగంతో తొందరగా బ్రహ్మను పొందుతాడు. యోగంతో కూడిన మనసు ఉన్నవాడు, ఆత్మను జయించినవాడు, ఇంద్రియాలను గెలిచినవాడు, సర్వభూతాత్మయే తన ఆత్మగా కలిగినవాడు పని చేస్తున్నా సరే పాపాన్ని పొందడు. నేను ఏమీ చేయడం లేదు, నైవ కించిత్ కరోమీతి అని తత్వవేత్త అనుకుంటాడు. చూస్తున్నా, వింటున్నా, తాకుతున్నా, వాసన చూస్తున్నా, తింటున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, ఊపిరి పీల్చుకుంటున్నా, ఇవన్నీ ఇంద్రియాలు తమ తమ విషయాల్లో ప్రవర్తిస్తున్నాయి తప్ప నేను చేయడం లేదు అని స్థిరంగా నమ్ముతాడు. మరి పాపం అంటుకోకుండా ఎలా ఉండాలి? బ్రహ్మార్పణాయ అంటే తామరాకు మీద నీటిబొట్టులా కర్మలన్నింటినీ బ్రహ్మానికి, దేవుడికి అర్పించి సంగం, అటాచ్మెంట్ వదిలి పని చేసేవాడికి పాపం అంటుకోదు. ఇక్కడ కృష్ణుడు సమదర్శనం గురించి అద్భుతంగా వర్ణించాడు. విద్యావినయ సంపన్నే
విద్య, వినయం కలిగిన బ్రాహ్మణుడిలోనూ, ఆవులోనూ, ఏనుగులోనూ, కుక్కలోనూ, ఆ కుక్క మాంసం తినేవాడిలోనూ పండితులు సమానత్వాన్నే చూస్తారు. అంటే వారికి పైకి కనిపించే రూపాలు వేరుగా ఉన్నా లోపల ఉన్న ఆత్మ ఒక్కటే అని తెలుసు. బంగారు నగలన్నింటిలో బంగారం ఒక్కటే ఉన్నట్టు ప్రాణులన్నింటిలో పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఈ దృష్టి వచ్చిననాడు ఎవరిని ద్వేషించం, ఎవరికీ భయపడం. ఆ తర్వాత 6వ అధ్యాయం ధ్యానయోగం లో మనసును ఎలా గెలవాలో కృష్ణుడు ప్రాక్టికల్ టిప్స్ ఇచ్చాడు. ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరికి వారే తమను తాము ఉద్ధరించుకోవాలి. తమను తాము అధోగతి పాలు చేసుకోకూడదు. ఎందుకంటే నీకు నువ్వే బంధువు, స్నేహితుడు, నీకు నువ్వే శత్రువు. మనసును జయించినవాడికి ఆ మనసే బంధువు, జయించనివాడికి అదే మనసు బద్ధ శత్రువులా ప్రవర్తిస్తుంది. మన భవిష్యత్తు నాశనం అవ్వడానికి బయట శత్రువులు అవసరం లేదు, అదుపు లేని మనసు చాలు. మరి ఆ మనసును ఎలా అదుపు చేయాలి కృష్ణా అని అర్జునుడు అడిగేలోపే కృష్ణుడు ధ్యాన పద్ధతిని వివరించాడు. శుచోదేశే, శుభ్రమైన ప్రదేశంలో, మరీ ఎత్తు కాకుండా మరీ పల్లం కాకుండా ఆసనం వేసుకోవాలి. దర్భలు, జింక చర్మం, వస్త్రం ఒకదానిమీద ఒకటి వేసి అక్కడ కూర్చుని మనసును ఏకాగ్రం చేసి ఇంద్రియ వ్యాపారాలను ఆపివేసి ఆత్మశుద్ధి కోసం ధ్యానం చేయాలి. శరీరాన్ని, తలను, మెడను నిటారుగా ఉంచి కదలకుండా, ఎటు చూడకుండా కేవలం ముక్కుకొన, నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి. ప్రశాంతమైన ఆత్మతో, భయం లేకుండా బ్రహ్మచర్య వ్రతంలో ఉంటూ మనసును నాయందే లగ్నం చేసి నన్నే ఆశ్రయించాలి. కాని ఇక్కడ ఒక కండిషన్ ఉంది. నాత్యస్నతస్తు యోగోస్తి. అర్జునా, బాగా ఎక్కువగా తినేవాడికి, అసలు తిననివాడికి యోగం కుదరదు. అలాగే ఎక్కువగా నిద్రపోయేవాడికి, అస్సలు నిద్రపోనివాడికి కూడా యోగం సిద్ధించదు. ఆహార విహారాల్లో, కర్మల్లో, నిద్రలో, మెలకువలో ఎవరైతే మితంగా ఉంటారో వారికే ఈ యోగం దున్హకాన్ని పోగొడుతుంది. గాలి లేని చోట ఉంచిన దీపం ఎలా నిలకడగా వెలుగుతుందో యోగ మనసు కూడా ఆత్మధ్యానంలో అలాగే నిశ్చలంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు ఆగపోతుందో, ఎప్పుడైతే ఆత్మ ద్వారా ఆత్మను చూసుకుని తృప్తి చెందుతాడో, ఎప్పుడైతే ఇంద్రియాలకు అందని అత్యంత గొప్ప ఆనందాన్ని పొందుతాడో, ఆ స్థితిని చేరుకున్న తర్వాత ఇక అంతకన్నా గొప్ప లాభం మరొకటి లేదని అనుకుంటాడు. ఎంత పెద్ద కష్టం వచ్చినా గురునాపి దున్హఖేనా, ఆ స్థితిలో ఉన్నవాడు చలించడు. దున్హఖం అనేదే లేని ఆ స్థితే నిజమైన యోగం. ఇవన్నీ వింటుంటే అర్జునుడికి ఒక కొత్త భయం పట్టుకుంది. ఇది చాలా ప్రాక్టికల్ భయం, మనందరికీ వచ్చే సందేహమే. కృష్ణ, నువ్వు చెప్పే ఈ యోగ మార్గం చాలా కష్టంగా ఉంది. మనసు చాలా చంచలమైనది కదా. ఒకవేళ నేను ఎంతో కష్టపడి శ్రద్ధతో ఈ యోగాభ్యాసం మొదలుపెట్టాననుకో, కాని నా మనసు నిలవక చివరి దశలో దారి తప్పితే నా పరిస్థితి ఏంటి? అప్పుడు నేను అటు స్వర్గాన్ని పొందలేను, ఎందుకంటే కర్మకాండలు వదిలేశాను కాబట్టి. ఇటు మోక్షాన్ని పొందలేను, యోగం మధ్యలో ఆగపోయింది కాబట్టి. అప్పుడు నేను రెండు వైపులా చెడిపోయి గాలికి చినిగిపోయిన మేఘంలా చిన్నాభ్రమివా నశించిపోనా? నాకు ఆధారం లేకుండా పోదా అని అర్జునుడు భయపడుతూ అడిగాడు. ఇది ఎంత భయంకరమైన సందేహమో కదా. కొత్త దారిలో వెళ్తే పాత దారి కూడా మూసుకుపోతుందేమో, రెంటికి చెడిన రేవడిలా అవుతానేమో అనే భయం. దీనివల్లే చాలామంది కొత్త ప్రయత్నాలు చేయడానికి భయపడతారు. ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి జంకుతారు. మధ్యలో ఆపేస్తే దేవుడు శిక్షిస్తాడేమో అనుకుంటారు. అర్జునుడి ఈ దీనమైన ప్రశ్నకు ఆ కరుణామయుడైన శ్రీకృష్ణుడు ఏం సమాధానం చెప్పాడు? ఫెయిల్ అయిన సాధకుడి గతి ఏంటి? మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాలా, లేక చేసినదంతా వృథా అవుతుందా? కృష్ణుడు ఇచ్చిన ఆ సమాధానం కోట్లాది మంది సాధకులకు ఎప్పటికీ తరగని ధైర్యం. ఆ అద్భుతమైన భరోసా ఏమిటో తర్వాతి భాగంలో చూద్దాం. ఆ కరుణామయుడైన శ్రీకృష్ణుడు అర్జునుడి అమాయకమైన ఆందోళనతో కూడిన ప్రశ్నను వినగానే తల్లి తన బిడ్డను చూసి నవ్వినంత వాత్సల్యంతో నవ్వాడు. పార్థా, మంచి పని చేసేవాడికి, కళ్యాణ గుణాలు కలిగిన వాడికి, దైవ మార్గంలో నడిచేవాడికి ఎప్పుడూ ఎక్కడా దుర్గతి పట్టదు. ఇహలోకంలోనూ పరలోకంలోనూ అతనికి నాశనం అనేది లేదు. ఇది సత్యం అని గట్టిగా భరోసా ఇచ్చాడు. మనం చేసే ఏ మంచి పని వృథా పోదు అని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప సాక్ష్యం మరొకటి లేదు.
బ్యాంకులో వేసిన డబ్బు ఏదో ఒకరోజు ఖర్చు అయిపోతుందేమో కాని మనం చేసిన పుణ్యం సాధన ఎప్పటికీ మన ఖాతాలోనే ఉంటుంది. కృష్ణుడు ఇంకా వివరంగా ఇలా చెప్పాడు. అర్జునా, ఒకవేళ యోగసాధన చేస్తూ మధ్యలో చనిపోయినా లేదా మనసు చలించి దారి తప్పినా అతను పుణ్యాత్ములు వెళ్లే లోకాలకు, స్వర్గానికి వెళ్తాడు. అక్కడ చాలా కాలం సుఖాలు అనుభవిస్తాడు. ఆ తర్వాత మళ్లీ భూమి మీద పవిత్రులైన వారి ఇంట్లోనో లేదా సంపన్నులైన వారి ఇంట్లోనో శ్రీమంతుల ఇంట పుడతాడు. ఇంకా గొప్ప విషయమేంటంటే, ఒకవేళ అతని సాధన చాలా బలమైనది అయితే నేరుగా జ్ఞానులైన యోగుల వంశంలోనే పుడతాడు. అలాంటి జన్మ దొరకడం ఈ లోకంలో చాలా అరుదు. అక్కడ పుట్టిన తర్వాత పూర్వజన్మలో అతను ఎంతవరకు సాధన చేశాడో ఆ బుద్ధి బలం అతనికి మళ్లీ దానంతటా అదే వస్తుంది. నిద్రలేచిన వాడికి నిన్నటి పనులు ఎలా గుర్తుకొస్తాయో కొత్త జన్మలో అతనికి పాత సంస్కారాలు వాటంతటవే మేల్కొంటాయి. అతను ప్రయత్నించకపోయినా ఆ పూర్వజన్మ అభ్యాసం అతన్ని భగవంతుడి వైపు బలంగా లాగుతుంది. కాబట్టి అర్జునా, భయం వద్దు. అనేక జన్మల సాధన తర్వాత పాపాలన్నీ తొలగపోయి అతను ఖచ్చితంగా పరమగతిని, మోక్షాన్ని పొందుతాడు. ఈ మాటలు అర్జునుడి గుండెలో ఉన్న బరువును దించేశాయి. అంటే గెలుపు ఓటముల లెక్కలు ఇక్కడ మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా వేరుగా ఉంటాయి. మనం వేసే ప్రతి అడుగు లెక్కించబడుతుంది. ఏదీ వృథా పోదు. మన భవిష్యత్తు గురించి, మరుజన్మ గురించి ఇంత స్పష్టమైన హామీ దొరికిన తర్వాత ఇక భయమెందుకు? అయితే కృష్ణుడు ఇక్కడితో ఆపేయలేదు. యోగం, జ్ఞానం కన్నా సులభమైన, అత్యంత శక్తివంతమైన మరొక మార్గాన్ని చూపించాడు. అదే భక్తి యోగం. అర్జునా, తపస్సుల కన్నా, శాస్త్రజ్ఞుల కన్నా, కర్మకాండలు చేసేవారి కన్నా యోగ గొప్పవాడు. కాబట్టి నువ్వు యోగవికా? అయితే అందరు యోగుల్లోకెల్లా ఎవడైతే తన అంతరాత్మను నాలో నిలిపి శ్రద్ధతో నన్ను భజిస్తాడో, ప్రేమిస్తాడో వాడే నాకు అత్యంత ప్రీతిపాత్రుడు, వాడే అందరికన్నా గొప్పవాడు అని కృష్ణుడు ప్రకటించాడు. ఇక్కడ కృష్ణుడు భక్తి అనే కొత్త ద్వారాన్ని తెరిచాడు. కష్టపడి శ్వాసను బంధించడం, అడవుల్లోకి వెళ్లి తపస్సు చేయడం అందరికీ సాధ్యం కాదు. కానీ ప్రేమించడం అందరికీ సాధ్యమే కదా. కృష్ణుడు అర్జునుడికి సృష్టి రహస్యాలను, తన విభూతులను, గొప్పతనాన్ని వివరిస్తూ ఈ జగత్తు అంతా నామీదే ఆధారపడి ఉంది. దారంలో మనులు గుచ్చినట్లుగా ఈ సమస్త విశ్వం నాలో కూర్చబడి ఉంది. నీటిలో రుచిని నేను, సూర్యచంద్రులలో కాంతిని నేను, వేదాలలో ఓంకాన్ని నేను, ఆకాశంలో శబ్దాన్ని నేను, మనుషులలో పౌరుషాన్ని నేను, భూమిలో సుగంధాన్ని, అగ్నిలో తేజస్సును, ప్రాణులలో జీవశక్తిని, తపస్సులలో తపస్సును నేనే అని చెప్పాడు. అంటే మనం చూసే ప్రతిదానిలోనూ దేవుడు ఉన్నాడు అని తెలిసినప్పుడు భయం ఎక్కడి నుండి వస్తుంది? మనం ఎక్కడ ఉన్నా దేవుడి ఒడిలో ఉన్నట్లే కదా. అయితే మాయ అనేది చాలా బలమైనది. అది మనల్ని ఈ సత్యాన్ని చూడనివ్వదు. అర్జునా, నా ఈ దైవీ మాయ త్రిగుణాత్మకమైనది, దాటడం చాలా కష్టం. కాని ఎవరైతే నన్ను మాత్రమే శరణు కోరుతారో వారు ఈ మాయను సులభంగా దాటేస్తారు అన్నాడు. అంటే మన సొంత బలంతో ఈ ప్రపంచాన్ని, మనసును జయించలేం. కాని దేవుడి చేయి పట్టుకుంటే సముద్రాన్ని మోకాలిలోతు నీటిలో నడిచినంత సులభంగా దాటేయవచ్చు. ఈ సమయంలో కృష్ణుడు భక్తుల రకాల గురించి చెప్పాడు. ఇది మనల్ని మనం చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 4 రకాల మనుషులు నన్ను భజిస్తారు అర్జునా. 1 ఆక్తుడు, కష్టాల్లో ఉన్నవాడు. 2 జిజ్ఞాసువు, తెలుసుకోవాలనే కోరిక ఉన్నవాడు. 3 అర్థార్థి, ధనం, కోరికలు కావాల్సినవాడు. 4 జ్ఞాని, ఆత్మజ్ఞానం కలిగినవాడు. వీరిలో జ్ఞాని నాకు అత్యంత ఇష్టుడు. ఎందుకంటే మిగతావారు ఏదో ఒక కోరికతో నా దగ్గరకు వస్తారు. కాని జ్ఞాని నన్నే కోరుకుంటూ వస్తాడు. నేను తప్ప అతనికి వేరే గమ్యం లేదు అన్నాడు. కాని సామాన్యులకు కూడా కృష్ణుడు ఒక అద్భుతమైన అవకాశమిచ్చాడు. ఎవరైనా సరే ఇతర దేవతలను పూజించినా ఆ పూజ పరోక్షంగా నాకే చెందుతుంది. కాని వాళ్లు కోరుకున్న చిన్న చిన్న ఫలితాలు మాత్రమే పొందుతారు. నన్ను పూజించేవారు శాశ్వతమైన నా ధామాన్ని పొందుతారు. ఇక్కడ కృష్ణుడు పూజా విధానాన్ని ఎంత సరళం చేశాడంటే ఇది వింటే పేద, ధనిక అనే తేడా లేకుండా కన్నీళ్లు వస్తాయి. పత్రం పుష్పం ఫలం తోయం. ఎవరైతే భక్తితో
ప్రేమతో నాకు ఒక ఆకుగాని, ఒక పువ్వుగాని, ఒక పండుగాని, ఆఖరికి పిడికెడు నీళ్లుగాని సమర్పిస్తారో ఆ భక్తుడు ప్రేమతో ఇచ్చిన దానిని నేను ఆనందంగా స్వీకరిస్తాను అష్నామి అని ఆ జగన్నాటక సూత్రధారి చెప్పాడు. యాగాలు చేయక్కర్లేదు, బంగారు ఆభరణాలు వేయక్కర్లేదు, సంస్కృత శ్లోకాలు చదవక్కర్లేదు. కేవలం గుండె నిండా ప్రేమ ఉంటే చాలు. ఆ ప్రేమ ముందు భవిష్యత్తు భయాలు నిలుస్తాయా? ఈ అద్భుతమైన హామీని వింటున్నప్పుడు మన గుండె బరువు తగ్గడం లేదు? భగవంతుడు మన నుంచి కోరేది కేవలం ప్రేమే అని తెలిసాక ఎంత హాయిగా ఉంది. ఈ గొప్ప విషయాన్ని 10 మందికి పంచడం కూడా ఒక దైవకార్యమే. మా ఈ చిన్ని ప్రయత్నానికి మీ ఆదరణ లభిస్తే మేము మరింత ఉత్సాహంగా ఇలాంటి విషయాలను మీ ముందుకు తెస్తాం. దయచేసి ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మాకు మద్దతు తెలపండి. కథనంలోకి వెళ్తే, కృష్ణుడు అర్జునుడికి యోగక్షేమం అనే మహామంత్రాన్ని ఉపదేశించాడు. ఇది భవిష్యత్తు గురించి భయపడే ప్రతి ఒక్కరూ తమ గుండెల్లో రాసి పెట్టుకోవాల్సిన మాట. అనన్యాశ్చింతయంతో మాం, ఎవరైతే వేరే ఆలోచన లేకుండా నన్నే ధ్యానిస్తూ నన్నే ఆరాధిస్తారో వారికి కావాల్సినవి సమకూర్చడం, యోగం, వారి దగ్గర ఉన్నవాటిని కాపాడటం, క్షేమం అనే బాధ్యతను నేనే వహిస్తాను వహామ్యహం. చూసారా ఎంత పెద్ద మాట! మన భారం మొత్తం తను మోస్తానని దేవుడే స్వయంగా చెబుతున్నాడు. మన పిల్లల భవిష్యత్తు, మన ఆరోగ్యం, మన సంపద ఇవన్నీ ఆయన చూసుకుంటానని మాట ఇస్తున్నాడు. మరి ఇంకా మనకెందుకు చింత? రైలులో ప్రయాణించేటప్పుడు మన లగేజీని తలమీద పెట్టుకుని కూర్చోం కదా, కింద పెడతాం. ఎందుకంటే రైలు మనల్ని, మన లగేజీని రెండింటినీ మోస్తుంది. అలాగే ఈ సృష్టి అనే రైలులో ప్రయాణిస్తున్న మనం మన బరువులని దేవుడి మీద వదిలేసి ప్రశాంతంగా ప్రయాణించాలి. అర్జునా, నేను అందరి పట్ల సమానంగానే ఉంటాను. నాకు ఎవరు ద్వేషులు లేరు, ప్రియులు లేరు. కాని ఎవరైతే నన్ను భక్తితో ఆశ్రయిస్తారో వారు నాలో ఉంటారు, నేను వారిలో ఉంటాను అని కృష్ణుడు వివరించాడు. అంతేకాదు, దురాచారుడైనా సరే అపి చేత్ సుదురాచారో, అనన్యమైన భక్తితో నన్ను భజిస్తే అతన్ని సాధువుగానే పరిగణించాలి. ఎందుకంటే అతను సరైన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి. అతను త్వరలోనే ధర్మాత్ముడు అవుతాడు, శాశ్వతమైన శాంతిని పొందుతాడు. ఇక్కడ కృష్ణుడు అర్జునుడితో ఒక ప్రతిజ్ఞ చేయించాడు. కౌంతేయ, నువ్వు గట్టిగా చాటి చెప్పు, ప్రతిజానీహి, నా భక్తుడు ఎన్నటికీ నశించడు, నమే భక్తః ప్రణశ్యతి. ఈ లోకంలో ఏ గ్యారంటీ అయినా ఫెయిల్ అవ్వొచ్చు, కాని దేవుడు ఇచ్చిన ఈ గ్యారంటీ ఎప్పటికీ ఫెయిల్ కాదు. ఇప్పుడు కృష్ణుడు తన విశ్వరూపాన్ని, విభూతులను, భక్తిని అన్నింటినీ వివరించాడు. కాని అర్జునుడికి చివరిగా ఒక రహస్యం చెప్పాల్సి ఉంది. క్షేత్రం, శరీరం అంటే ఏమిటి? క్షేత్రజ్జుడు, ఆత్మ అంటే ఏమిటి? గుణాలను ఎలా దాటాలి అనే జ్ఞానాన్ని తదుపరి అధ్యాయాల్లో వివరించాడు. సత్వ, రజో, తమో గుణాలే మనిషిని బంధిస్తున్నాయి. సత్వగుణం సుఖంతో, రజోగుణం కర్మతో, తమోగుణం అజ్ఞానంతో మనిషిని కట్టిపడేస్తున్నాయి. ఈ 3 గుణాలను దాటినవాడే గుణాతీతుడు, బ్రహ్మాన్ని పొందుతాడు. అలాగే ఊర్ధ్వమూల మదహశాఖం అంటూ సంసారాన్ని ఒక తలకిందులుగా ఉన్న రావి చెట్టుతో పోల్చాడు. పైన వేర్లు బ్రహ్మ, కింద కొమ్మలు ప్రపంచం ఉన్న ఈ చెట్టును అసంగం, వైరాగ్యం అనే గొడ్డలితో నరికేయమని చెప్పాడు. అప్పుడే మనిషి ఆ పరమపదాన్ని చేరుకుంటాడు. ఇవన్నీ విన్న తర్వాత కూడా అర్జునుడిలో ఏదో చిన్న సంశయం, ఏదో తెలియని బెరుకు ఇంకా మిగిలే ఉంది. యుద్ధం చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడానికి అతనికి ఒక ఫైనల్ కమాండ్ కావాలి. ఎందుకంటే కృష్ణుడు ఇన్ని మార్గాలు చెప్పాడు కదా. కర్మయోగం అన్నాడు, జ్ఞానయోగం అన్నాడు, భక్తియోగం అన్నాడు, ధ్యానయోగం అన్నాడు. వీటిలో ఏది పట్టుకోవాలి? అన్నీ ఆచరించడం కష్టం కదా. సామాన్య మానవుడిగా నాకు ఏది సులభం? అన్ని ధర్మాలను, అన్ని నియమాలను గుర్తుపెట్టుకుని బతకడం వల్ల వచ్చే టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అని అర్జునుడు మళ్లీ కృష్ణుడి ముఖం వైపు దీనంగా చూశాడు. అర్జునుడి ఈ అయోమయాన్ని గమనించిన కృష్ణుడు గీత మొత్తానికి సారాంశమైన, అత్యంత రహస్యమైన, పరమ ఆశాజనకమైన ఆ చివరి శ్లోకాన్ని చెప్పడానికి సిద్ధమయ్యాడు. ఆ శ్లోకం వింటే భవిష్యత్తు భయం కాదు కదా, అసలు మృత్యు భయం కూడా పారిపోతుంది.
అది కేవలం ఒక శ్లోకం కాదు, మానవజాతికి దేవుడు రాసి ఇచ్చిన విముక్తి పత్రం. అర్జునుడి సందేహాలన్నింటినీ ఒక్క దెబ్బతో నరికివేసిన చరమశ్లోకం. ఏమిటి? యుద్ధానికి ముందు అర్జునుడికి కృష్ణుడు ఇచ్చిన ఆఖరి సందేశమేమిటి? కురుక్షేత్ర సంగ్రామానికి శంఖం ఎలా పూరించబడింది? ఈ అద్భుత భట్ట ముగింపును, మన జీవితానికి అది ఇచ్చే గొప్ప ధైర్యాన్ని చూద్దాం. ఇంతటి సుదీర్ఘమైన చర్చ తర్వాత కృష్ణుడు అర్జునుడి ముఖంలోకి చూశాడు. అర్జునుడి కళ్లలో ఇంకా ఏదో తెలియని సందిగ్ధత, ఏదో తెలియని భారం కనిపిస్తోంది. ఎన్ని యోగాలు చెప్పినా, ఎన్ని ధర్మాలు బోధించినా చివరికి సామాన్య మానవుడికి కావాల్సింది ఒక్కటే, నేను నిన్ను చూసుకుంటాను, నువ్వు భయపడకు అనే ఒక బలమైన భరోసా. కృష్ణుడు ఇప్పుడు గురువు స్థానం నుండి, స్నేహితుడి స్థానం నుండి దేవుడి స్థానానికి మారిపోయాడు. అర్జునుడి మీద ఉన్న అపారమైన ప్రేమతో గీతాశాస్త్రం మొత్తానికి సారాంశమైన, సకల వేదాల సారమైన, అత్యంత రహస్యమైన ఆ చివరి మాటను చెప్పడానికి ఉపక్రమించాడు. అర్జున, గుహ్యాత్ గుహ్యంతరం అంటే రహస్యాలకల్లా అత్యంత రహస్యమైన నా మాటను ఇప్పుడు చెబుతాను విను. నువ్వు నాకు అత్యంత ఇష్టుడవు, నా ప్రాణ సఖుడవు. అందుకే నీ మంచి కోరి ఈ మాట చెబుతున్నాను. నీ మనసును నామీదే లగ్నం చేయి. నా భక్తుడివి కా. నన్నే పూజించు, నాకే నమస్కరించు. ఇలా చేస్తే నువ్వు ఖచ్చితంగా నన్నే పొందుతావు. ఇది సత్యం. నీకు ప్రతిజ్ఞ చేసి మరీ చెబుతున్నాను అన్నాడు కృష్ణుడు. ఆ తర్వాత కృష్ణుడు చెప్పిన శ్లోకం 18.66 మానవజాతి చరిత్రలోనే భయం అనే చీకటిని తరిమికొట్టే అత్యంత శక్తివంతమైన సూర్యోదయం లాంటిది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజవ్ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దీని అర్థం ఏమిటంటే, అర్జున, ధర్మాలు, అధర్మాలు, విధులు, నిషేధాలు వీటన్నింటినీ పక్కన పెట్టు. నీ సొంత తెలివితేటలను, నీ బలహీనతలను, నీ పాపపుణ్యాల లెక్కలను వదిలేయి. కేవలం నన్ను మాత్రమే శరణు కోరు, నా పాదాలను గట్టిగా పట్టుకో. అలా చేస్తే నిన్ను అన్ని పాపాల నుండి, అన్ని బంధాల నుండి, అన్ని భయాల నుండి నేను విముక్తిని కలిగిస్తాను. శోకించకు, బాధపడకు, భయపడకు. ఎంత అద్భుతమైన మాట ఇది! మా శుచః, ఏడవకు అని దేవుడు మన కన్నీళ్లు తుడుస్తూ చెబుతున్నాడు. మన భవిష్యత్తు గురించి మనకు ఉండే భయం ఎక్కడి నుండి వస్తుంది? నేను చేసేది తప్పో ఒప్పో? దీని ఫలితం ఏమవుతుందో? రేపు నాకు రక్షణ ఉంటుందో ఉండదో అనే ఆలోచనల నుండే కదా. కాని ఇక్కడ ఆ జగన్నాటక సూత్రధారి ఏమంటున్నాడు? నువ్వు ఆ బాధ్యతను నా నెత్తిమీద పెట్టు. నువ్వు కేవలం నిమిత్తమాత్రుడిగా పనిచేయి. మిగతాదంతా నేను చూసుకుంటాను అని హామీ ఇస్తున్నాడు. ఒక చిన్న పిల్లవాడు తండ్రి చేయి పట్టుకుని నడుస్తున్నప్పుడు ఆ పిల్లవాడికి దారిలో ముళ్ళు ఉన్నాయేమో, గోతులు ఉన్నాయేమో అనే భయముండదు. ఎందుకంటే తండ్రి చూసుకుంటాడు అనే నమ్మకం. కృష్ణుడు అర్జునుడికి, మనందరికీ ఇస్తున్నది అదే నమ్మకం. శరణాగతి అనేదే భవిష్యత్తు భయానికి ఏకైక విరుగుడు. ఎప్పుడైతే, కృష్ణ, నా జీవిత రథాన్ని నువ్వే నడుపు, గెలిపించినా ఓడించినా నీ ఇష్టం, నేను మాత్రం నీ ఆజ్ఞను పాటిస్తూ యుద్ధం చేస్తాను అని అనుకుంటాము, ఆ క్షణమే మన మనసులో ఉన్న బరువు దిగిపోతుంది. ఈ మాట వినగానే అర్జునుడిలో ఒక గొప్ప మార్పు వచ్చింది. అంతవరకు మేఘాలతో కప్పబడిన సూర్యుడు ఒక్కసారిగా బయటకు వస్తే ఎంత ప్రకాశంగా ఉంటుందో, అర్జునుడి ముఖం అలా వెలిగిపోయింది. అతని గుండెల్లో గూడు కట్టుకున్న విషాదం మాయమైపోయింది. చేతిలో నుంచి జారిపోతున్న గాండివాన్ని, ధనస్సును గట్టిగా పట్టుకున్నాడు. లేచి నిలబడ్డాడు. కృష్ణుడికి నమస్కరించి గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు: నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గతసందేహః కరిష్యే వచనం తవ. ఓ అచ్యుతా, నా అజ్ఞానం, మోహం నశించింది. నీ దయవల్ల నాకు ఆత్మజ్ఞానం కలిగింది, స్మృతి వచ్చింది. నా సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. ఇప్పుడు నేను స్థిరంగా ఉన్నాను. నీవు ఎలా చెబితే అలా చేస్తాను. నీ ఆజ్ఞను శిరసావహిస్తాను అని అర్జునుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. గమనించారా? పరిస్థితులు మారలేదు. శత్రువులు ఇంకా అక్కడే ఉన్నారు. యుద్ధం ఇంకా జరగాల్సి ఉంది. మరణాలు సంభవించాల్సి ఉంది. కాని అర్జునుడి మనసు,
మారింది. అంతకుముందు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భయపడిన అదే అర్జునుడు ఇప్పుడు ఏది జరిగినా అది దైవ నిర్ణయం అని ధైర్యంగా నిలబడ్డాడు. ఇదే గీత నేర్పే పాయం. గీత మన సమస్యలను మాయం చేయదు, ఆ సమస్యలను ఎదుర్కొనే శక్తిని, దృక్పథాన్ని ఇస్తుంది. ఈ అద్భుతమైన సంభాషణను దివ్యదృష్టితో చూస్తున్న సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు: ఓ రాజా, వాసుదేవుడికి అర్జునుడికి మధ్య జరిగిన ఈ అద్భుతమైన, రోమాలు నిక్కబొడుచుకునే సంభాషణను విన్నాను. వ్యాసులవారి దయవల్ల ఈ పరమ రహస్యమైన యోగాన్ని స్వయంగా కృష్ణుడే చెబుతుండగా వినే భాగ్యం నాకు దక్కింది. ఆ రూపాన్ని తలుచుకుంటే నాకు మళ్లీ మళ్లీ ఆనందం కలుగుతోంది. చివరిగా సంజయుడు గీతకు మంగళం పలుకుతూ ఒక గొప్ప మాట చెప్పాడు: యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు, కర్మవీరుడు ఉంటాడో, అక్కడ సంపద, శ్రీ, విజయం, విజయో, ఐశ్వర్యం, భూతి మరియు స్థిరమైన నీతి ఖచ్చితంగా ఉంటాయి. ఇది నా నమ్మకం అని సంజయుడు ముగించాడు. దీని అర్థం ఏమిటంటే, కేవలం దేవుడు ఉంటే సరిపోదు, మనిషి ప్రయత్నం, అర్జునుడు ధనుస్సు పట్టుకోవడం కూడా ఉండాలి. అలాగే కేవలం మనిషి కష్టపడితే సరిపోదు, దైవ అనుగ్రహం, కృష్ణుడి సారథ్యం కూడా ఉండాలి. ఈ రెండు కలిసిన చోట విజయం తథ్యం. భవిష్యత్తు గురించి భయం అక్కర్లేదు. ప్రేక్షక మహాశయులారా, కురుక్షేత్రం అనేది ఏదో హర్యానాలో ఉన్న ఒక ప్రదేశం మాత్రమే కాదు. మన శరీరం, మన జీవితం కూడా ఒక కురుక్షేత్రమే. మన మనసే రణరంగం. మనలోని మంచి ఆలోచనలే పాండవులు, చెడ్డ ఆలోచనలే కౌరవులు. ప్రతిరోజూ మనకు ఒక యుద్ధమే. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు. ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబం, ఆర్థిక పరిస్థితులు, ఇలా ఎన్నో సమస్యలు మనల్ని రేపు ఎలా అని భయపెడుతూనే ఉంటాయి. అర్జునుడిలాగే మనం కూడా చాలాసార్లు డీలా పడిపోతాం. నా వల్ల కాదు, నేను వదిలేస్తాను, నేను ఓడిపోతానేమో అని కుమిలిపోతాం. కాని మన రథానికి సారథిగా ఆ కృష్ణుడిని ఆహ్వానించాలి. కృష్ణుడిని ఆహ్వానించడం అంటే ఏంటి? ఆయన చెప్పిన ధైర్యమంత్రం ను పాటించడమే. ఆ మంత్రం సారాంశం ఇదే: నీవు శరీరం కాదు, ఆత్మవు. చావు పుట్టుకలు, లాభనష్టాలు శరీరానికే తప్ప నీలోని చైతన్యానికి లేవు. నువ్వు శాశ్వతుడివి. ఈ ధైర్యముంటే సగం భయం పోతుంది. ప్రయత్నం నీది, ఫలితం దైవానిది. రేపటి ఫలితం గురించి ఆలోచించి ఈరోజు చేయాల్సిన పనిని పాడు చేసుకోవద్దు. నీ వంతు కష్టపడు, మిగతాది ఆ దేవుడి పాదాల దగ్గర వదిలేయి. ఆయన చూసుకుంటాడు. సమత్వం. సుఖం వచ్చినా పొంగపోకు, కష్టం వచ్చినా కుంగపోకు. రెండూ ప్రయాణంలో వచ్చే మలుపులే అని గుర్తించు. శరణాగతి. నీ బుద్ధికి, నీ శక్తికి ఒక హద్దు ఉంటుంది, కాని దైవశక్తికి హద్దు లేదు. నేను కాదు, నువ్వే చేస్తున్నావు అని నమ్మి అడుగు ముందుకు వెయ్యి. ఎప్పుడైతే మీరు భవిష్యత్తు అనే అద్దంలో కాకుండా వర్తమానం అనే దారిలో నడుస్తారో అప్పుడు భయం మాయమైపోతుంది. మీ భవిష్యత్తును నిర్ణయించేది మీ చేతి రేఖలు కాదు, ఈ క్షణంలో మీరు తీసుకునే నిర్ణయం, మీరు చేసే పని, మీకున్న నమ్మకం. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సందేశం కేవలం యుద్ధం గెలవడానికి కాదు, జీవితాన్ని గెలవడానికి. ఆ రోజు అర్జునుడు లేచి నిలబడ్డాడు, యుద్ధం చేశాడు, గెలిచాడు. ఈరోజు మీరు కూడా లేవండి. మీ భయాలను వదిలేయండి. మీ బాధ్యతలను స్వీకరించండి. మీలోని అర్జునుడిని మేల్కొల్పండి. మీ వెంటే ఆ కృష్ణుడు ఉండి నడిపిస్తాడు. రేపు ఏమవుతుంది అనే ప్రశ్నను వదిలేసి ఈరోజు నేను నా ధర్మాన్ని ఎంత బాగా నిర్వర్తించగలను అని ఆలోచించండి. అదే మీ భవిష్యత్తును బంగారు బాటగా మారుస్తుంది. ధైర్యమే జయం, నమ్మకమే ఆయుధం. కృష్ణాపనం. ఇంతటి అద్భుతమైన, మనసుకు ధైర్యాన్నిచ్చే శ్రీకృష్ణార్జున సంవాదాన్ని, భగవద్గీత సారాంశాన్ని విన్నందుకు మీకు ధన్యవాదాలు. నిజంగా ఈ కథనం విన్న తర్వాత మీ మనసులో భారం తగ్గిందని, ఒక కొత్త శక్తి వచ్చిందని మేము నమ్ముతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ అద్భుతమైన జ్ఞానం మీ బంధుమిత్రులకు కూడా చేరాలంటే ఖచ్చితంగా షేర్ చేయండి.
ఎవరికి ఏ సమయంలో ఏ మాట ధైర్యాన్నిస్తుందో మనకు తెలియదు కదా. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మానసిక ఉల్లాసాన్నిచ్చే వీడియోల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. అప్పుడే మా తదుపరి వీడియోలు మీకు వెంటనే అందుతాయి. మరొక అద్భుతమైన కథనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.